బంగారము అనే పదార్థమును వాడారు ప్రత్యక్ష గుడారంలో. ఎన్ని రకములైన వస్తువులు వాడారని చూసాం? 3 రకములు. ఎన్ని పదార్థాలు? 12 పదార్థాలు. ఓకే, సో ఈ 3 రకములైన వాటిలో 12 రకములైన పదార్థాలు వాడారు. అందులో తుమ్మకర్ర యొక్క ప్రత్యేకత ఏమిటంటే, తుమ్మకర్ర అది బలిపీఠము దగ్గర ప్రారంభమై అది అతి పరిశుద్ధ స్థలములో మందసము వరకు ఈ తుమ్మకర్ర చేరుకుంది. అంటే ఈ మట్టి మనుషులమైన మనల్ని దేవుని అతి పరిశుద్ధ స్థలమైన పరలోకములో కూడా చేర్చబడతాం అనడానికి ముంగుర్తుగా, సాక్ష్యముగా ఈ తుమ్మకర్ర యొక్క స్థితిని ఉంచాడు. ఆవరణము నుండి మొదలై బలిపీఠము ద్వారా ఇది అతి పరిశుద్ధ స్థలం వరకు ఈ కర్ర చేరుకుంది. అలాగున బంగారము దేనిని సూచిస్తుందని నేర్చుకున్నాం? దైవిక లక్షణములను, దైవత్వాన్ని, దైవిక లక్షణములను సూచిస్తూ ఉంది. ఆ తర్వాత మరొక పదార్థము వెండి. నా మొహం చూస్తుందా ఇది? ఓకే, రైట్. వెండి అనే పదార్థం కూడా రా మెటీరియల్, ముడి పదార్థముగా తీసుకొని రాబడి అది నేర్పరి అయిన పనివాళ్ల చేత అది అందమైన రూపములోనికి చెక్కబడుతుంది. ఇది కూడా విమోచనను, పరిశుద్ధతను చూపిస్తుంది. ఎందుకంటే ముడి పదార్థమునే నేరుగా వాడలేదు, దాన్ని శుద్ధి చేశారు. శుద్ధి చేయబడడానికి వాడే పదార్థం ఏమిటి? అగ్ని. ఏమండి, అగ్ని అనేది శ్రమలు, శోధనలకు ముంగుర్తుగా మనకు కనబడుతూ ఉందన్నమాట. దేవుని బిడ్డలారా, ఆ విధంగా శుద్ధి చేయబడిన జీవితం, విమోచించబడిన వ్యక్తి దేవుని వాక్యము చేత, పరిశుద్ధాత్మ చేత, యేసు రక్తము చేత, అలాగే మనము క్రొత్త నిబంధన 4 రకములుగా మనలను మనం శుద్ధి చేసుకోవడాన్ని జ్ఞాపకం చేస్తుంది. మొట్టమొదటిది, యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేస్తుంది. ఈ బోర్డుని ఈ మొహంతోనే ఉంచినందుకు యవనస్తులకు నా ప్రత్యేకమైన వందనాలు. రైట్. యేసు రక్తము, 1 యోహాను 1:7. యేసు రక్తము మనలను శుద్ధీకరిస్తుంది. రెండవది, దేవుని వాక్యము. ఎఫెసీ పత్రిక 5:24. వాక్యమును ఉదక స్నానము చేత మనము శుద్ధీకరించబడాలి అని చూస్తున్నాం కదండి. వాక్యమును ఉదక స్నానము చేత. ఇక్కడ వెండి ఉంది, మీరు ఏదో అనుకోకండి. ఏమండి, అక్కడ ఏదో మరకలు కనబడుతుంది అనుకోవద్దు. వెండి అట్లా తెల్లగా కనబడుతూ ఉందన్నమాట. ఓకే, రైట్. పరిశుద్ధపరచుటలో పరిశుద్ధాత్ముని కార్యం కూడా ఉంది సుమా. ఎంతసేపు పరిశుద్ధాత్ముడు అనేసరికి మనకు బలం ఇస్తాడు, భాషలు ఇస్తాడు, లేకపోతే అద్భుత కార్యములు చేసే శక్తి ఇస్తాడు. ఆ 9 కృపావరాలు జ్ఞాపకం వస్తుంటాయి మనకు. కానీ పరిశుద్ధాత్ముడు చేసే పనిలో మరొకటి పరిశుద్ధపరచుట. పరిశుద్ధాత్ముని ద్వారా కూడా మనము పరచబడుతుంటాం. వాక్యము ద్వారా, యేసు రక్తము ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా. చివరికి యాకోబు రాస్తూ అన్నాడు 4వ అధ్యాయం 2వ వచనంలో, పాపులారా మీ చేతులను మీరే కడుగుకొనుడి. మనకు మనమే శుద్ధి చేసుకోవాలి. మనకు మనమే శుద్ధి చేసుకోవాలి. ఈ 4 క్రొత్త నిబంధనలో విశ్వాసిని, ఏమండి, లోకస్తుని కాదు,
విశ్వాసుని పరిశుద్ధపరిచే సాధనాలుగా క్రొత్త నిబంధనలో కనబడుతున్నాయి. ఈ 4 ప్రతిదినం అవసరమే. ఇదేదో బ్యాప్టిజానికి ముందు అవసరం, తర్వాత దీని అవసరత లేదు, ఆ తర్వాత వాక్యం అవసరం, పరిశుద్ధాత్మ, ఇలా కాదు. ఎవ్రీడే ఫర్ ఎవ్రీ బిలీవర్ ఆల్ దీస్ 4 క్లెన్సింగ్ ఐటమ్స్ ఆర్ రిక్వైర్డ్. ఈ 5 శుద్ధి చేసే సబ్బులు అనండి, ఉదకము అనండి, ఔషధము అనండి, ఇవి 4 ప్రతిదినము వ్యక్తిని శుద్ధి చేయాలి. చూడండి, ఉదయం లేవగానే మన నోటిని శుద్ధి చేసుకోవడానికి క్లోజ్ అప్ అంటే నోరు మూసుకొని ఉండండి. ఎక్కడైనా మీరు నోరు తెరిచి మాట్లాడాడు, ఎదుటివాడు ఎదుటిగా ఉండలేడు అని వాడు చెప్తున్నాడు అనమాట. క్లోజ్ అప్, ఆల్ ద టైమ్ క్లోజ్ అప్. సో క్లోజ్ అప్ టూత్ పేస్ట్ పెట్టి చక్కగా పళ్ళన్నీ శుభ్రం చేసుకొని, ఏమండి, టంగ్ క్లీనర్ పెట్టి శుద్ధి చేసుకొని నోటిని శుభ్రపరచుకుంటా. తర్వాత స్నానం చేయడానికి, మీ తలను శుద్ధి చేసుకోవడానికి, ఏమండి, వరిగడ్డి లాంటి మీ వెంట్రుకలను మృదువుగా మార్చుకొనుటకు మా క్లినిక్ ప్లస్నే వాడండి. సో క్లినిక్ ప్లస్ షాంపూని తీసుకొని పెట్టుకుంటా. అలాగే శరీరమును శుద్ధి చేసుకోవడానికి లైఫ్ బాయ్ ఎక్కడ ఉందో అక్కడ ఉంది. మీకు టీవీ ఎంత దగ్గరగా ఉందో నాకు ఇప్పుడు అర్థమవుతూ ఉన్నది. ఓకే, లైఫ్ బాయ్, ఏమండి, ఈ సబ్బు వాడతాం శరీరాన్ని. నా సాక్షి శుద్ధి చేసుకోవాలి, నా క్లాత్ శుద్ధి చేసుకోవాలి. నా శరీరానికి ఉన్న మురికే నా షర్ట్ కంటింది. అయినా షర్ట్ కొరకు మళ్ళీ లైఫ్ బాయ్ పెడితే ఎర్రగడ్డలోనికి పంపిస్తారు నన్ను కదా. సో ఇప్పుడు షర్టును శుద్ధి చేయడానికి మళ్ళీ తలతలలాడే తెలుపు కొరకు ఏం వాడాలి? అది. సో సూపర్ పవర్ రిన్ వాడతాం, ఏమండి. ఆ తర్వాత నేను షూ వేసుకోవాలి. నా షూ డిమ్ముగా అయిపోయాయి. వాటిలో, ఏమండి, తలతల మెరవాలంటే వాడు అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నాడు. కివి వారి షూ పాలిష్ అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నాడు. మీ మొహమును అందులో చూసుకోండి మా కివి పాలిష్ వాడిన తర్వాత. ఇక మనకు అద్దం లేదు, సెల్ ఫోన్ లేదట, బూటులో చూసుకోవాలట మన మొహం బాగుందా లేదా. అంటే మా కివి షూ పాలిష్ వాడితే అంత తెల్లగా, అంత మెరుస్తుంది, అద్దంలాగా మెరుస్తుంది అని వాడి అడ్వర్టైజ్మెంట్. చూడండి, ఒక మనిషి 6 ఫీట్ల మనిషి శుద్ధి చేయడానికి, ఏమండి, ఈ టీత్ శుభ్రం చేయడానికి ఒక వస్తువు, తల శుద్ధి చేసుకోవడానికి మరొక వస్తువు, శరీరాన్ని శుద్ధి చేసుకోవడానికి మరొక వస్తువు, వస్త్రాలు శుద్ధి చేసుకోవడానికి ఒకటి, అలాగే షూ శుద్ధి చేసుకోవడానికి ఒకటి. ఇలా రకరకాలు ఉన్నట్టే వ్యక్తి అన్ని విషయములలో శుద్ధి కావడానికి 4 రకములైన పదార్థాలను క్రొత్త నిబంధన తెలియజేస్తుంది. కనుక వాక్యము మనలను శుద్ధి చేస్తుంది, యేసు రక్తము కడుగుతుంది. పరిశుద్ధాత్మ దేవుడు ఒక తల్లి చంటి బిడ్డను శుద్ధి చేసినట్టు పరిశుద్ధాత్ముడు మనలను శుద్ధి చేస్తూ ఉంటాడు ఎప్పుడు. ఆ తర్వాత మనకు మనమే, వీ హ్యావ్ టు ట్రై ఆన్ అవర్ ఓన్ ఆల్ ది టైమ్. ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, ఏమిటంటే, ఒక అడుగు తనకు తాను ప్రయత్నం చేసి వేయగలిగితే దేవుడు 9 అడుగులు మనల్ని ముందుకు నడిపిస్తాడు అని. సో మనకు మనము పరిశుద్ధంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. అంతేగాని యోసేపు సంగతి చెప్పానా, సంఘ పెద్ద జోసెఫ్ సంగతి చెప్పానా? ఇక్కడ చెప్పాను, గుర్తుంది కదండి. జోసెఫ్ త్రాగుడు అలవాటు ఉండి ఆ త్రాగే ఆ బార్ షాప్ దగ్గర రాగానే ఆటోమేటిక్గా ఆ కాలు దాయినే మూడ్ అంటుంది, అంతే, అటే తిరుగుతుంది. పైగా ఏమంటున్నాడు పాస్టర్ గారిని, అసలు మీరు గట్టిగా ప్రార్థన చేయట్లేదండి నా కొరకు. డ్యూటీకి వెళ్ళి వస్తుంటే నాకు తెలియకుండానే నేను ఎందుకట్టు వెళ్తున్నాను, మీరు గట్టిగా ప్రార్థన చేయనందుకే నేను అలాగ వెళ్తున్నాను, మీరు కొంచెం గట్టిగా ప్రార్థన చేయండి అని పాస్టర్ గారికి మళ్ళీ ఇన్స్ట్రక్షన్స్. మేము ఎట్లా సేవ చేయాలో, ఎట్లా ప్రార్థన చేయాలో కూడా విశ్వాసులే కొన్నిసార్లు మాకు నేర్పిస్తుంటారనమాట. సో ఆయన ప్రయత్నం చేయనంత మట్టుకు నీతిమంతులు
పునాదులు పాడైపోయిన వాణ్ణి నీతిమంతులు 40 దినాల ఉపవాస ప్రార్థన నుండి కూడా ఏమీ వాడి పునాదిని వాడు సరి చేసుకోవాలి, వీరు కట్టడానికి వాడు అంగీకరించాలి. ఈ 4 జరిగినప్పుడు విశ్వాసి దినదినము పరిశుద్ధపరచబడుతూ సంపూర్ణతకు ఎదుగుతూ ఉంటాడు. వెండి ఇది నీతికి, తెలుపు నీతి వస్త్రములకు ముంగుర్తుగా ఉన్నది. ప్రకటన 19:7లో ఎవరున్నారు? అక్కడ 19:7లో ఎవరున్నారు? గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చెను, రండి సిద్ధపడెను వధువు, సుప్రాకాశముగాల సిద్ధపడెను వధువు, సుప్రాకాశముగాల నిర్మల వస్త్రములతో నాలంకరించుకొని, నిర్మల వస్త్రములతో నాలంకరించుకొని. ఏం చేసిందట ఈ అమ్మాయి? నిర్మలమైన ప్రకాశమానమైన సన్నపు నార వస్త్రములు ధరించి ఉన్నది. పెళ్లి కుమార్తె సిద్ధమైంది. సో ఆమె వస్త్రములు నీతి క్రియలు, పరిశుద్ధుల నీతి క్రియలే ఆ వస్త్రములు అని ఉందన్నమాట అక్కడ. సో వ్యక్తి రక్షించబడడానికి నీతిమంతుడు కానవసరం లేదు. నీతిగా ఉన్నావా, మంచిగా మారావా, ఆ మంచితనం ఉందా, తాగుడు మానేసావా, ఇవి అవసరం లేదు రక్షించబడడానికి. కానీ రక్షించబడిన తెల్లవారి నుండి వాడిలో నీతి క్రియలు తప్పనిసరిగా జరగాలి. ఎంతగా జరగాలంటే లోకస్తుడు, నాస్తికుడు జరిగించిన నీతి క్రియల కంటే విశ్వాసి నీతి క్రియలు అధికము కావాలి. రక్షించబడడానికి ముందు నీ నీతి పనికే రాదు. నీ రక్షణకు నీ మంచితనము, నీ భక్తి, నీ నీతి ఏది నీకు రక్షణ ఇవ్వదు. డోంట్ థింక్ దట్ యువర్ గుడ్ డీడ్స్ ఆర్ సేవింగ్ యువర్ లైఫ్. నో, యేసు రక్తము కృపను బట్టి మనము రక్షించబడు. ఇది క్రియల వలన కలిగినది కాదు. నీ మంచి మంచి క్రియల ద్వారా రక్షణ రాదు. యేసు అను నీతిమంతుడు చేసిన సిలువ యాగమును బట్టి దొంగకైనా రక్షణ ఉంటుంది. కానీ రక్షించబడిన తర్వాత నేను దొంగతనాలు చేస్తాను అంటే మాత్రం వాడి రక్షణను వాడు కాపాడుకోడు. రక్షించబడిన తర్వాత వారి బ్రతుకును మార్చుకొని నీతి క్రియలకై, నీతికి సాధనముగా మీ అవయవములను అప్పగించుకొనండి. నీతికి సాధనముగా నీతి క్రియలు చేయడానికి అవయవాలను ఎక్కడ చేయగలిగితే అక్కడ నీతిని జరిగించడానికి వాడుకోవాలి. సో నీతి వస్త్రములకు ముంగుర్తుగా ఇది తెలుపు చూపిస్తుంది. అలాగే తెల్లనిది మహిమ వస్త్రమునకు ముంగుర్తుగా చూపిస్తుంది. ఏమండి, ప్రసంగి రాశాడట, ఎల్లప్పుడూ తెల్లని వస్త్రములనే ధరించుకొనుడి అని రాశాడట. కాబట్టి సేవకులు, విశ్వాసులు ఎప్పుడు తెల్లని బట్టలే వేసుకోవాలి అని ఒక సిద్ధాంతం తీసుకొచ్చారు TPM వాళ్ళు, ది పెంటకోస్టల్ మిషన్. వాళ్ళు అంతకుముందు CPM, సిలోన్ పెంటకోస్టల్ మిషన్. సిలోన్ ఏంటి, ప్రపంచం అంతటి కదా అని ది పెంటకోస్టల్ మిషన్ అని మార్చుకున్నారు. వాళ్ళు ఏం చేశారంటే, ప్రసంగిలో ఉందంట ఎల్లప్పుడూ తెల్లని వస్త్రములే ధరించమని. ప్రకటనలో కూడా వారు తెల్లని వస్త్రములు ధరించిన వారై ఖర్జూరపు మట్టలు పట్టుకొని ఉన్నారని ఉంది. సో ఈ 2 వచనాలు చూపిస్తూ తెల్లని వస్త్రములే ధరించాలి అని ఒక సిద్ధాంతం తీసుకొని వచ్చారు క్రీస్తు సంఘంలోనికి. మరి యేసు ప్రభు ఎప్పుడైనా తెల్లని వస్త్రం ధరించాడా? నాకు ఏదైనా రుజువు చూపిస్తారా బైబిల్లో అంటే లేదన్నారు. మరి ఆయన మనకు మాదిరి ఉంచిపోయాడు కదా. అపోస్తలులు ఎప్పుడైనా తెల్లని వస్త్రం లేదు జీవితాంతం ధరించుకున్నారా? పోనీ లేదు కదా. సిద్ధాంతం ఎప్పుడు చేయాలంటే, బైబిల్ వ్యాఖ్యాన సూత్రాల్లో ఒక సూత్రం ఏమిటంటే,
ఒకటి దాన్ని దేవుని సంఘానికి సిద్ధాంతంగా చేయాలి అంటే యేసు చెప్పినట్టుండాలి, యేసు చెప్పి ఉండాలి, అపోస్తలులు చేసి ఉండాలి. ఇవి రెండు ఉన్నదే సిద్ధాంతం. అవి కానిది ఎక్కడ కూడా సిద్ధాంతం చేయడానికి ప్రయత్నం చేయొద్దు. దేవుని సంఘాన్ని పాడు చేయొద్దు. అట్లా ఏదో ఒక వచనం పట్టుకొని చేయొద్దు. యేసుక్రీస్తు చెప్పాడా, పోనీ అపోస్తలుల పని చేశారా, అలాగైతే అది సిద్ధాంతంగా క్రీస్తు సంఘానికి మనం నేర్పించవచ్చు. అంతేగాని నాకు ప్రత్యక్షత ఇచ్చాడు, నాకు దేవుడు చెప్పాడు, ఇవన్నీ చేస్తే మరి ఇదెవరు చెప్పారు? బైబిల్ ఎవరు చెప్పారు? మరి బైబిల్లో చెప్పని దేవుడు నీకు పర్సనల్గా చెప్పాడంటే బైబిల్ అసంపూర్తి అయిన గ్రంథమా? కాదు కదా. నీకు ఒక ప్రత్యక్షత వస్తుంది, దానిని అంగీకరిస్తాను. ఆ ప్రత్యక్షత దేనికి ప్యారలల్గా, సమాంతరంగా ఉండాలి అంటే లేఖనమునకు సమాంతరంగా ఉన్నప్పుడు అది దేవుడిచ్చిన ప్రత్యక్షత. లేకపోతే నీ మనసులో ఉండే ఆలోచనలను బట్టి కూడా నీకు కలలు వస్తాయి. నేను ఒక గొప్ప సేవకుడిగా మారి ఒక 20,000 మంది ఎదురుగుండగా ఒక సూట్ వేసుకొని, కోట్ వేసుకొని, ఇలాగ చేయలేకపోతే కోటు లేసి ఉండగా ప్రసంగం చేస్తుండాలి అని నా కోరిక ఉంది అనుకోండి. అట్లాగే అనుకుంటూ పడుకున్నాను అనుకోండి, రివ్వున అర్ధరాత్రి ప్రసంగం చేస్తూనే ఉంటాను ఎక్కడో. మా బంధువు ఒక పాస్టర్ గారు కలలో బస్సులో వెళ్తున్నాడు, సేవకే ఎటో బస్సులో వెళ్తే, ఈ మన తెలుగు వాళ్ళకి ఏమిటంటే అమెరికాలో ఈ ఉమ్మి వేయడం చేయరు. ఎక్కడ పడితే అక్కడ ఉమ్మి వేయడం, పాన్ తిని దాన్ని అలాగే రోడ్డు పక్కన ఉమ్మి వేయడం, అలాగే రోడ్డు మీద అంటూ చేయడం, ఇవి చేయరు వాళ్ళు. ఈ మన వాళ్ళు బాగా చేస్తుంటారు రోడ్డు మీద. అమెరికాలో అలా చేయరు. వాళ్ళు చక్కగా సింక్ దగ్గరికి వెళ్తారు, లేకపోతే టాయిలెట్ వాష్ బేసిన్ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఏమైనా దగ్గు వచ్చినా, జలుబు వచ్చినా అక్కడ శుభ్రంగా చేసుకొని మళ్ళీ సరిగ్గా రోడ్డు మీద, చర్చిలో ఇవన్నీ చేసుకుంటూ ఉండరు వాళ్ళు. ఈ పాస్టర్ గారికి బస్సులో వెళ్తున్నట్టుగా కలొచ్చింది. కలొచ్చి ఆ కిటికీలో నుండి ఉమ్మి వేయాలనుకున్నాడు. కలలో కిటికీలో నుండి ఉమ్మి వేశాడు. సరిగ్గా పోయి పక్కకు పండుకున్న పాస్టమ్మ చెవిలో పడింది అది. ఆమెకు చల్లగా తగిలి ఏంటి అని తెలిసి చూసేసరికి టూ అని ఉన్నాడు. ఈ నోటి మీద తేమ ఉంది. ఇచ్చి ఏంటి ఇది అంటే, అరే నేను బస్సులో లేనా అంటున్నాడట. మాకు దగ్గర బంధువే. ఓకే, రైట్. మనకు ఆయనకు సువార్త చేసే భారం ఎక్కువ. ఏ గ్రామానికి వెళ్ళి ఏదో ఎవరో ఒకరికి సువార్త. సో బస్సులో వెళ్తున్నట్టుగా వచ్చిందనమాట ఆయనకి. ఆ బస్సులో ఆ ఊరు వెళ్ళాలనుకున్నాడో ఏమో. మనకొచ్చిన కలలన్నీ దేవుని దర్శనములు కాదు. అలాగని దేవుని దర్శనము కళ రూపంలో కూడా రాకుండా ఉండదు. కళలు వస్తాయి, దర్శనములు కూడా వస్తాయి. క్రొత్త నిబంధనలో ఇవి రెండు ఉన్నాయి సుమా. దర్శనములు ఉన్నాయి, కళలు ఉన్నాయి. దర్శనమునకు కళకు తేడా ఏమిటంటే, కళ మనము నిద్రించుచున్నప్పుడు వచ్చును. మీ యవ్వనులు ఏమండి, అందుకే మన చర్చిలో మన యవ్వనస్తులు నిద్ర కొరకు ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే పాపం నిద్రపోవాలని కాదు, దేవుడు ఏమైనా దర్శనం ఇస్తాడేమో అన్న ఆశకు నిద్రపోయే ప్రయత్నం చేస్తుంటారనమాట. ఉండి అంటుంటారు. ఇక్కడ ఉండే పాస్టర్ చూస్తున్నాడన్న భయం లేదు, పక్క వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమో అని పెద్దగా నోరు తెరిచి అంటుంటారు. మరి కనీసం చేయి పెట్టుకోరా అనుకోరా. అంటే మన వాళ్లకు దర్శనములు చూడాలన్న ఆశ, తృష్ణ ఎంత గొప్పగా ఉందో చూడండి. ఓకే, కళలు దర్శనములే. రెండవది, బయట ఉన్నప్పుడు కూడా పేతురు ఇంటి మీద ఉండగా ఏమండి దర్శనము చూస్తున్నాడు. పట్టపగలు, అది రాత్రి వేళ కాదు. పట్టపగలు ఒక దుప్పటి పురుగులతో నింపబడిన వస్తుంది. సో ఆయనకు ఒక చిన్న ఇలాగో ఆ స్క్రీన్ మీద కనబడ్డట్టే కనబడుతుంది, దర్శనము అని వ్రాయబడింది అది. సో దర్శనములు రెండు రకాలుగా వచ్చును. డైరెక్ట్గా దేవుడు ఏదో ఒక సీన్ చూపించి మాట్లాడతాడు.
నేను నిద్రిస్తున్నప్పుడు కూడా దేవుడు కలల ద్వారా మాట్లాడుతూ ఉంటాడు. కానీ ప్రతి కళ దేవుడిచ్చిందే కాదు. ఆ కళ దేవుడిచ్చిందో కాదో నేను ఎలా నిరూపించుకోవాలి అంటే, లేఖనముతో పోల్చుకొని అప్పుడు నేను నిరూపించుకోవాలి. అర్థమవుతుందండి? లేఖనములో దానికి సంబంధించిన ఎవిడెన్సు దానియేలుకో ఇంకెవరికో ఎక్కడో ఒక దగ్గర ఇచ్చి ఉంటాడు దేవుడు. దానిని బట్టి మనం నిరూపించుకోవాలి. కానీ వచ్చిన కళల్లా పాస్టర్ గారికి చెప్తే, మీరు అందరూ పడ్డ కళలన్నీ చెప్తే, ఆ దినమంతా పాస్టర్ గారికి మీ కళలు విని దాని అర్థం చెప్పడానికే తెల్లారిపోద్ది. ఓకే, రైట్. సో ఇక్కడ తెల్లని వస్త్రము ధరించుకొనుమని యేసు చెప్పలేదు, అపోస్తలులు చేయలేదు. అందుకని అది సిద్ధాంతం చేయొద్దు. తెల్లని బట్టలు వేసుకుంటాం. ఇప్పుడు రాజకీయ నాయకులకు దేవుడే చెప్తే వేసుకుంటున్నారా వాళ్ళు తెల్లని బట్టలు? కోర్టులో లాయర్ లోపల తెల్లని షర్ట్ వేసుకొని పైకి బ్లాక్ కోట్ తగిలించుకున్నాడు, దేవుడు చెప్తేనే వేసుకున్నాడా? మరి డాక్టర్ తెల్లని ప్యాంటు, తెల్లని షర్ట్, తెల్లని కోట్ వేసుకొని ఆయన ఉన్నాడు. నర్స్ ఆమె కూడా తెల్లని వస్త్రం ధరించి, వీళ్ళందరికీ దేవుడే చెప్పాడా? మరి కాదు. అక్కడ ఏమిటంటే ఉద్దేశము, తెల్లని వస్త్రం ధరించుకోవడంలో ఉద్దేశం ఏమిటంటే యూనిఫామ్. ఈయనండి డాక్టర్ గారు అని అందరిలో ఎట్లా గుర్తుపట్టాలి మరి అంటే, ఇదిగో ఈ తెల్లని కోట్ వేసుకొని మీదోటి ఇలా వేసుకున్నాడే ఆయన గారు డాక్టర్. తెల్లని ఫ్రాక్ వేసుకొని ఒక టోపీ ఇక్కడ పెట్టిందే నర్స్. ఆమె ఇక్కడ ఎందుకు పెట్టినరో, ఇక్కడ ఏమన్నా ఎండ తగులుతుందో, ఆమెకి ఏం తగులుతుందో నాకు అర్థం కాలేదు ఇంతవరకు. మళ్ళీ వాళ్ళు ఉండేది ఏసీ హాల్లోనే, ఇక్కడ పెడతారేంటో. ఆమె నర్స్ అని గుర్తుపట్టడానికి అది సింబల్ అనమాట, అంతే. ఈయన లాయర్ అనడానికి వైట్ డ్రెస్ వేసుకొని దాని మీద ఒక కోట్ వేసుకొని పోతాడు. ఆయన కండక్టర్ కాకి వస్త్రం వేసుకున్నాడు, డ్రైవర్. ఇలాగున వాళ్ళ గుర్తింపు కొరకు వేసుకోండి. నాకు ఉన్నాయి 10 జతల వైట్ డ్రెస్సెస్ ఉన్నాయి నాకు. ఈ సిద్ధాంతం కొరకు వేసుకోను నేను. కొంచెం పాస్టర్ లాగా కనబడాలి కదా, కొంచెం తెల్లని బట్టలు వస్తున్నా ఆయనే అండి పాస్టర్ అనుకోవాలని వేసుకుంటాను అంతే. లేకపోతే నన్ను పాస్టర్ అన్నారు ఎవరు, రోడ్ రోమియో అనుకుంటారు మామూలు బట్టలు వేసుకొని తిరిగితే. గుంటూరులో ఒకరు మీటింగ్స్ పిలిచి స్టేషన్లో దిగాను. స్టేషన్లో దిగితే ఈ బ్యాగ్ పట్టుకొని ఇట్లా పోతుంటే ఇద్దరు మనుషులు ఇట్లా చూస్తున్నారు. అందరు వస్తున్నారు కదా జనం, ఇట్లు చూసి ఎవరి కొరకలే అని నేను వాళ్ళ పక్క నుండి పోయాను. పోయి గేటు బయటకు వచ్చి, ఏమండి నేను గేటు బయటకు వచ్చాను, మీరు ఎక్కడున్నారు అంటే, అయ్యో మేము మీ కొరకు చూస్తున్నాం కదండి అని వాళ్ళు లోపల నుంచి పరిగెత్తారు. అయ్యో ఇప్పుడు మీరు మా మధ్యలో నుండి వచ్చారు కదా అంటున్నారు. అంటే నన్ను పాస్టర్ అని ఎవడు గుర్తించాలి? మీరు మా మధ్యలో నుండి మీరు మీ పాస్టర్ అనుకోలేదండి, ఏమనుకోకండి అయ్యగారు. ఏమనుకోను, నాకు తెలుసు నేను పాస్టర్ మొహం లేదు నాకని. రైట్. సో సిద్ధాంతం చేయకండి దయచేసి. వైట్ డ్రెస్ వేసుకుంటే మంచిగా ఉంటుంది, నీట్గా. సూర్య కిరణాలను రిఫ్లెక్ట్ చేస్తుంది వైట్ డ్రెస్. కొంచెం కాటన్ వైట్ అయితే శరీరానికి తేమ చక్కగా చల్లగా ఉంటుంది. దీనికి రీజన్స్ కొరకు వేసుకుంటే వేసుకోండి. మేము క్రైస్తవులం కాబట్టి వేసుకుంటున్నాం, మేము పాస్టర్లం కాబట్టి సిద్ధాంతం చేయొద్దు దయచేసి. ఓకే, రైట్. అలాగే విమోచన, వెండితో ఒక దాసుని కొనవలెను అన్నాడు కదా. వెండితో దాసుని కొనుక్కుంటే వాడు ఏమవుతాడట? అప్పటి నుండి వాడు ఇశ్రాయేలు వాడవుతాడు. సున్నతి చేసేస్తారు. వెండితో కొనుక్కొని సున్నతి చేయబడిందా వాడు ఇశ్రాయేలీలలో ఒక వ్యక్తే. వాడు అప్పటి నుండి ఇశ్రాయేలు జనాంగమే. కనుక వెండితో కొనబడినప్పుడు అన్య జనాంగము నుండి విమోచించబడిన జనాంగమునకు ముంగుర్తుగా వెండిని పాత నిబంధనలో చూపించారన్నమాట. కాబట్టి ఈ యొక్క ప్రత్యక్ష గుడారంలో వెండి కూడా వాడబడింది. ఎక్కడా? ప్రత్యక్ష గుడారంలోనే అంటారా అయ్యగారు? ఇక ఆ మాత్రం దానికి నేనెందుకంటే నేను వెళ్ళిపోతాను, నాకు టికెట్ తీయండి రాత్రి. మా విశ్వాసులకు జవాబు రావాలని కదా నా బాధ అంతా. ఏమండి, ఆవరణములో 60 స్తంభాలు ఉన్నాయని చెప్పాను.
ఆవరణములోని స్తంభాలు తుమ్మకర్రతో చేయబడి వెండి దిమ్మెతో ఉన్నాయి. అవి క్షమించాలి, ఇత్తడి దిమ్మెతో ఉన్నాయి. వెరీ గుడ్, మంచి క్యాచ్ చేశారు. ఇక్కడ వెండితో అలాగూ కిరీటం చేసి పెట్టారు. సో వెండి బయట కనబడుతుంది. ఈ 6 లక్షల గుడారములకు ఉదయమున లేవగానే ఆ వెండి సూర్యుని వెలుతురుకు అలాగూ వెలుగుతూ ఉంటుంది తెల్లగా. ఓ, నేను కూడా విమోచించబడ్డాను. ప్రతి వ్యక్తి సూర్యోదయమునకు ముందు తన విమోచనను జ్ఞాపకం చేసుకొని ఆరాధించడమే ఈ వెండి నేర్పిస్తున్న పాఠం. ఆ తర్వాత మరొక పదార్థం వాడారు. ఏమిటది? ఇత్తడి వాడారు. ఇత్తడి కూడా ఇది రా మెటీరియల్గా తీసుకొని మళ్ళీ భయంకరమైన అగ్నిలో శుద్ధి చేసి అప్పుడు ప్రత్యక్ష గుడారము కొరకు వాడుకున్నారు. ఏమండి, మొట్టమొదటి ఎక్కడ వాడారని చెప్పాను? ఇక్కడ. ఈ దిమ్మెను, ఈ తుమ్మకర్ర ఆగడానికి, తుమ్మకర్ర మట్టిలో పెడితే పాడైపోతుంది కనుక ఈ దిమ్మెను చేసి ఇదే ఈ కర్రను ఆపుతుంది, పాడు కాకుండా క్షేమంగా ఆపుతుంది. ఈ ఇత్తడి మొదట ప్రత్యక్ష గుడారంలో ఈ 60 స్తంభాల్లో చూస్తాం. ఆ తర్వాత ద్వారమునకున్న 5 స్తంభాలు, ద్వారమునకున్న తెరలు 4, స్తంభాలు 5. 4 అనున్నది నలుదిక్కులను చూపిస్తుంది, 5 అనున్నది కృపను చూపిస్తుంది. మీకు సంఖ్యాశాస్త్రం చెప్తుంటాను కదా అప్పుడప్పుడు. 1 దేన్ని చూపిస్తుంది? ఏమిటండి? 1 దేన్ని చూపిస్తుంది? దేన్ని చూపిస్తుంది అనగా, మాకు దేన్ని చూపించున్నది అనగా 1ని చూపించుతున్నది. దేవుని ఏకత్వం. దేవుడు ఏకమై ఉన్నాడు. వ్యక్తులు 3 కానీ ఏకత్వము, ఏకపు తత్వము కలిగి ఉన్నారు గనక ఏక దేవుడు అంటుంది క్రైస్తవ్యం. రెండవది 2 సంఖ్య ఏం చూపిస్తుంది? 2, 3 సాక్షుల నోట ప్రతి మాటయు స్థిరపరచబడవలెను. సో 2 రిప్రజెంట్స్ ద విట్నెస్, సాక్ష్యము. ప్రకటన గ్రంథంలో చివరికి వచ్చే సాక్షులు ఎంతమంది? 2 సాక్షులు. దట్ ఈస్ ద ఫైనల్ విట్నెస్ టు దిస్ వరల్డ్. దేవుడు పంపే చిట్ట చివరి సాక్ష్యం. వాళ్ళిద్దరి ద్వారా లోకానికి యేసు ఎవరో చెబుతారు. దాని తర్వాత ఇక సువార్త ఉండదు. ఆ 3 చంపేస్తారు. ఆ 3 లేచిపోయినప్పుడే సంఘం యొక్క పునరుత్థానము, వారి పునరుత్థానం కూడా జరుగుతుంది. 3వది దైవ త్రిత్వము. దేవుడు త్రిత్వమై ఉన్నాడు. 4వది 4 దిక్కులు లోకమును చూపిస్తుంది. 5వది కృపను చూపిస్తుంది. 6వది పాపమును చూపిస్తుంది. 7వది దేవుని సంపూర్ణత, సంపూర్ణతను చూపిస్తుంది. 8 నూతన ప్రపంచమును చూపిస్తుంది. ఇలాగున మనకు 40 సంఖ్య వరకు బైబిల్లో ఉన్నాయి. ఏమండి, ఇవి కొంచెం అట్లా మీరు గుర్తుపెట్టుకోవాలి. అట్లీస్ట్ 10th నంబర్ వరకు గుర్తుపెట్టుకోండి. మనకు అప్పుడప్పుడు బైబిల్లో, ముఖ్యంగా ఈ ప్రత్యక్ష గుడారంలో కొలతలు చాలా ప్రాముఖ్యము. దేవుడు ఊరికే ఒక యొక్క స్తంభాన్ని ఇంత ఎత్తు పెట్టాడు అంటే దానికి ఒక లెక్క ఉంది. దానికి దేవుని ఉద్దేశం ఒకటి ఉంది. 7.5 ఫీట్లు పెట్టాడు. ఎందుకు 7.5 పెట్టాడు? ఒక ఉద్దేశం ఉంది. ఆ విధంగా ప్రతి దాని కొలత ఉంది. ఒకే ఒకదానికి కొలత లేదు ప్రత్యక్ష గుడారం మొత్తంలో. గంగాలమునకు ఎంత సర్కిల్ ఉందో, ఎంత రేడియస్లో ఉందో దేవుడు కొలతలు చెప్పలేదు. అదొక్కటి తప్ప ప్రతి దానికి దాని వెడల్పు ఎంత ఉండాలి, పొడవు ఎంత ఉండాలి, ఎత్తు ఎంత ఉండాలి, ప్రతి దానికి చెప్పాడు దేవుడు. ఒక గంగాలమునకు మాత్రమే సైజు లేదు. రైట్. సో ఇత్తడి కూడా ఇది దేవుని ఉగ్రతకు ముంగుర్తుగా ఉంది. ఎందుకని? లోహాలన్నిట్లో వేడిని తట్టుకొని నిలవగలిగిన లోహం ఇత్తడి మాత్రమే. సో లోహాలన్నిట్లో వేడిమిని భరించగలిగినది. దేవుడు దహించు అగ్ని. దేని పట్ల దహించు అగ్ని? పాపము పట్ల ఆయన దహించు అగ్ని అయి ఉన్నాడు.
సో ఆ పాపమునకు రావలసిన అగ్నిని భరించాలి అంటే తుమ్మకర్ర భరించలేదు, ఇత్తడి మాత్రమే భరిస్తుంది. అలాగే ఆ దహించు అగ్ని అయిన దేవుని శిక్షను భరించి సహించే లోహము, ఏకైక లోహము యేసుక్రీస్తుకు ముంగుర్తుగా ఇత్తడి వాడబడి ఉన్నది. వెండి యేసు విమోచనకు ముంగుర్తుగా అయితే, ఇత్తడి యేసు మన కొరకు భరించిన పాపమునకు ముంగుర్తుగా ఈ ఇత్తడి వ్రాయబడి ఉందన్నమాట. సంఖ్యాకాండం 16:39, సంఖ్యాకాండం 21:8-9లో మనకు ఇత్తడి యొక్క ప్రాముఖ్యత కనిపిస్తుంది. ఒకవేళ 21:8-9 చూడండి. 21:8-9 మోషే ప్రజల కొరకు ప్రార్థన చేయగా, యెహోవా, నీవు తాపకరమైన సర్పము వంటి ప్రతిమను చేయించి స్తంభం మీద పెట్టుము. అప్పుడు కరవబడిన ప్రతివాడును దాని వైపు చూచి బ్రతుకునని మోషేకు సెలవిచ్చెను. కాబట్టి మోషే ఇత్తడి సర్పం ఒకటి చేయించి స్తంభము మీద దానిని పెట్టెను. అప్పుడు సర్పపు కాటు తినిన ప్రతివాడు ఆ ఇత్తడి సర్పమును నిదానించి చూచినందున బ్రతికెను. రైట్. అరణ్యంలో ప్రయాణం చేస్తున్నారు. ఎదోము దేశంలోనికి వెళ్లకుండా చుట్టూ వెళ్ళండి అన్నాడు దేవుడు. చుట్టూ వెళ్దామని వెళ్తే హోరు అనే ఒక పెద్ద కొండ అడ్డుగా వచ్చింది. ఆ కొండను ఎక్కుతూ ఉన్నారు. ఈ 60 లక్షల మందిలో చిన్నపిల్లలు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు, ప్రెగ్నెంట్ ఉమెన్ ఉన్నారు. వీళ్ళందరూ ఎక్కగలరా? చిన్నపిల్లలు, ప్రెగ్నెంట్ ఉమెన్, వృద్ధులు ఎక్కగలరా? ఎక్కలేక అందరూ సనుగుతున్నారు. ఎక్కడి వాళ్ళు అక్కడ ఆగిపోయి దేవుని పట్ల సనగడం మొదలుపెట్టారు. మోషే మీద కూడా గొనగడం మొదలుపెట్టారు. దేవుడి ప్రయాణమును మనము అసహించుకోవడమే పాపం. దేవుడు మన కొరకు ఏర్పాటు చేసిన యాత్రను అంగీకరించి ప్రయాణించకుండా దానిలో దేవుణ్ణి దూషించడం, దేవుని దాసులను దూషించడమే పాపం. అదే జరిగింది అక్కడ. ఎప్పుడైతే అలా జరిగిందో దేవుడు వారిని మళ్ళీ బ్రతికించడానికి ఒక స్తంభమును ఎత్తిపట్టు దాని మీద ఇత్తడి సర్పం ఒకటి చేయించమన్నాడు. ఇదే సింబల్ ఈనాటి వరకు మెడికల్ సైన్స్ వాడుతూ ఉంది. ఏమండి, లాలో ఉండే 2 రిబ్బన్లు దేన్ని చూపిస్తున్నాయని చెప్పాను? 10 ఆజ్ఞల పలకలు. సో ఇక్కడ కూడా ఈ సర్పపు సింబల్ మెడికల్ ఫార్మసీలో అన్నిటి మీద ఈ సింబల్ ఉంటుంది తప్పనిసరిగా. ఎందుకు ఉంటుందంటే, ఆనాడు మోషే ఇత్తడి సర్పమును ఎత్తితే దాని ద్వారా స్వస్థత కలిగింది. సో దాన్ని బట్టి మేము కూడా అలాగే స్వస్థత జరిగిస్తున్నాము అన్నది దాని మీద ఉండే లెసన్. ఈవెన్ మెడిసిన్ చదివే పిల్లలకు ఈ సర్పము గుర్తు ఎందుకంటే అదే చెప్తారు. పూర్వకాలం ఎప్పుడో బైబిల్లో ఒక సంఘటన జరిగిందంట, అప్పటి నుండి ఆ సింబల్నే వాడుతూ ఉన్నారని చెబుతూ ఉంటారు. రైట్. సో సర్పము ఇత్తడిదే ఎందుకు? ఇత్తడి దాంతో సర్పరూపమే ఎందుకు అంటే, పాపమునకు ముంగుర్తుగా సర్పముంది. ఈ సర్పమును సిలువెక్కించి చంపేయాలి. ఆ సర్పము యొక్క విషమును భరించిన వాడు యేసు. ఆయన స్తంభం మీద ఎత్తబడ్డాడు, సిలువ మీద. ఆయనను చూస్తే స్వస్థత. ఆయనను చూడకుండా మనుషుడు ఇంకెన్ని ప్రయత్నాలు చేసినా మానవ జాతికి పాపపు విషము నుండి స్వస్థత లేదు అన్న సత్యాన్ని చూపిస్తున్నాడు. సో ఇత్తడి ఎందుకు మరి ఇక్కడ? ఇత్తడి ఎందుకంటే దేవుని చేత ఇది కాల్చబడాలి. ఈ పాపం ఇది అలాగే ఉండకూడదు. ఇది చంపబడమే కాదు, కాల్చబడాలి. కాల్పును భరించగలిగిన శక్తి ఇత్తడికే ఉంది గనక ఇత్తడితో చేయమని దేవుడు చెప్పాడు. అది ఇత్తడి గురించి బైబిల్లో మనము చూసే మొదటి ఆధారం. తర్వాత ప్రత్యక్ష గుడారంలో మనం చూస్తామన్నమాట. ఈ ప్రత్యక్ష గుడారంలో కూడా ఇత్తడిని వాడారు. ఏమండి, ఎక్కడెక్కడ వాడారో మనము ఒక్కొక్క ఏరియా చెక్ చేస్తున్నప్పుడు చూస్తాం మనం. రత్నములు కూడా వాడారు. 12 రత్నములు
12 రకాల ఆత్మీయ అంతస్తులు అని చెప్తున్నాను కదండి. ఇశ్రాయేలీల 12 గోత్రములు, నెహెమ్యా యెరూషలేము చుట్టూ కట్టిన 12 గుమ్మములు, నూతన యెరూషలేం పట్టణమునకున్న 12 గుమ్మములు, ఏఫోదు మీద ఉన్న 12 రాళ్ళు, ఇవన్నీ నేర్పేది ఒకే పాఠమును. ఏమిటంటే ఒక మహిమ నుండి మరొక మహిమలోనికి ఎదిగే స్థితిని ఈ 12 రాళ్ళు చూపిస్తూ ఉన్నాయి. ఒక్కొక్క రాయి యొక్క షైనింగ్ ఒక్కొక్క వెరైటీగా ఉంటుంది. ఈ రాళ్ళు అలాగున్నాయి. ముందుగా ఎర్రని రాయి ఒకటి, ఎరుపు రంగులో చెక్కబడిన రాయిని కూడా వాడారు ఇందులో. ఈ ఏఫోదులో మొదటిగా కనిపించేది ఎరుపు రాయి, అంటే యేసు రక్తమునకు ముంగుర్తుగా, క్రీస్తు జరిగించే విమోచనకు ముంగుర్తుగా ఈ ఎరుపు రంగు. ఇక విలువైన రాళ్ళు 12 రకములైన రాళ్ళు, ఎరుపు రంగుతో పాటు కలుపుకొని 12 రకములైన రాళ్ళు. ఏమండి, ఎంత మంచి విలువైన రాళ్ళు కొనుక్కొచ్చానో చూడండి నేను. రైట్, మీరు ఒక్క రాయి కొనుక్కోవడానికి ఇది ఇబ్బంది పడుతుంటారు కాదు. ఈ రాళ్ళన్నీ కూడా విశ్వాసి యొక్క ఆధ్యాత్మిక అంతస్తులను చూపిస్తుంటాయి, ఆధ్యాత్మిక స్టేజెస్ను చూపిస్తుంటాయి. గుమ్మములు కూడా అలాగే. గుమ్మములు కూడా ఏఫోదులో ఉన్న 12 రాళ్ళు కూడా అదే ఆత్మీయ అంతస్తులను మనకు చూపిస్తుంటాయి. అలాగే ఒక్కొక్క రాయి ఒక స్టేజ్ నుండి మరొక స్టేజ్కి నీవు రూపాంతరము చెందే అనుభవాన్ని కూడా చూపిస్తూ ఉంటుంది. ఎప్పుడు మనం ఒకే రాయిలాగా ఉండము. ఒక సంవత్సరం ఈ స్థితిలో ఉంటే మరొక సంవత్సరము వాక్యములోను, ప్రార్థనలోను, సహవాసములోను, రొట్టె విషయంలోను, ప్రార్థన చేయట్లోను, ప్రేమలోను ఎదిగి మరొక రాయిగా మారతాం. ఆ రాళ్ల రంగుల్లో కూడా దేవుని ప్రజ్ఞ ఉన్నది, దేవుని మహాజ్ఞానం ఉంది ఒక్కొక్క రంగులో కూడా. అందుకేనేమో దేవుడు నన్ను చిన్నప్పుడు పెయింటింగ్ మీద బాగా ఇంట్రెస్ట్ పెట్టాడు. ఆ పెయింటింగ్ మీద బాగా ఇంట్రెస్ట్ పెట్టి పెళ్ళయ్యే వరకు పెయింటింగ్ వర్క్ చేశాను. ఏ రంగు కలిపితే ఏ రంగు తయారవుద్ది, ఏ 2 రంగులు కలిపితే ఏమి రంగు వస్తుంది అనేది నాకు బాగా తెలుసు. కానీ తర్వాత బైబిల్ను పరిశోధిస్తుంటే, ఓహో, పచ్చ రంగులో ఇది ఉందా, ఎరుపు రంగులో ఇది ఉందా అంటూ ఒక్కొక్క ఆత్మీయ పాఠం అర్థమవుతుంది. దేవుని బిళ్ళరా, ఇవి ఒక రాయి మరొక రాయి రూపాంతరపు అనుభవాన్ని మనకు నేర్పిస్తున్నాయి. ఓ విశ్వాసి ఒకేసారి 12 రాళ్ళలాగా మారడు. ఒక రాయి నుండి మరొక రాయి స్థాయికి ఎదుగుతూ ఉంటాడు దినదినము కూడా. అలాగున 12 రకములైన అనుభవాలు. దీన్నే మనము 2 కొరింథీ 3:18 అన్నాము, మహిమ నుండి అధిక మహిమలోనికి మనం ఎదుగుతూ ఉంటామన్నమాట. రంగులు ఏమిటండి? ఈ రంగులు కూడా వాడారు. చూడండి, స్త్రీలే సిద్ధపరిచారు ఇవన్నీ, తెరలన్నీ కూడా. ఈ తెరలు కూడా, ఈ పైన ఉండే తెరలు, ఇక్కడ ఉండే తెరలు, ఇక్కడ ఉండే తెరలు, ఇవన్నీ స్త్రీలు సిద్ధపరిచారు. నూలు దారమును వడికి వస్త్రముగా చేసి ఒక తెరగా తయారు చేశారు. ఈ రోజుల్లో చేతి పనులు తక్కువ అయిపోయాయి, ఎందుకంటే మిషన్ వర్కే ఎక్కువ అయిపోయింది కాబట్టి చేతి పనులు. నేను చిన్నగా ఉన్నప్పుడు మా అమ్మ మా కొరకు చలికాలం కొరకు ఆమె చేతులతో స్వెటర్లు కుట్టడం చూశాను నేను. ఏదో దారం పట్టుకొచ్చి ఇలా కుట్టి సాయంత్రం వరకు ఇంత పొడవుది తయారు చేసి, దానికి మళ్ళీ ఇలాగున పైకి ఇలాగున వేసి, చేతులకు లాగా చేసి, ఇలాగున 2-3 రోజుల్లో ఒక మంచి స్వెటర్ లావుగా ఉండేది, ఆ దారం అల్లి పెట్టేది. సో ఇవి కూడా అలాగే స్త్రీలు చేశారన్నమాట. ఈ తెరలు కూడా అలాంటి దారముతోనే వాళ్ళు సిద్ధం చేశారు. ఇందులో ముఖ్యంగా ఈ ద్వారమునకు, అలాగే పరిశుద్ధ స్థలమునకు వెళ్ళే తెరల్లో, అతి పరిశుద్ధ స్థానానికి వెళ్ళే తెరలు 3 కూడా ఈ 3 రంగుల్లో చేయబడ్డాయి. ఏమండి? ఎరుపు రంగు, నీలము రంగు, అలాగే వంకాయ రంగు, ఏమన్నా ఊదా రంగు, ఓకే, ఊదా రంగు, తెలుపు రంగు కూడా పడింది. కర్టెన్ మొత్తంలో ఉన్నవి 3 రంగులు, కానీ వాటి మీద కెరూబులు ఉండాలి అని దేవుడు చెప్పాడు. ఈ కెరూబులను మాత్రము
వాళ్ళు మహిమలో ఉంటారు కనుక ఈ కెరూబులను తెలుపుతో వాళ్ళు ఇక్కడ కుట్టారు. ఇక్కడ లేవు కానీ జస్ట్ ప్రాక్టికల్గా వాళ్ళు ఇలా చేశారు. కానీ ఇక్కడ కెరూబుల పిక్చర్స్ ఉంటాయన్నమాట. అతి పరిశుద్ధమైన స్థలములోనికి మీరు వెళ్తున్నారు అనడానికి ముంగుర్తుగా కెరూబులను పెట్టారు. సో ఇందులో ఎరుపు రంగు మళ్ళీ మానవ జాతి విమోచనకు కారణమైన యేసు రక్తమును చూపిస్తుండగా, నీలము రంగు పరలోకమునకు ముంగుర్తుగా ఉంది. దేవుళ్ళు, దేవతలు, అవతార పురుషులు, బాబాలు, మహర్షులు ఎంతో మంది వచ్చారు. ఎంతో మందిని పూజిస్తున్నారు మనుషులు. ఎంతో మంది చేతితో ఆశీర్వాదం తీసుకుంటున్నారు. ఒక బాబా ఆ చేనిలో మంచి మీద కూర్చొని ఉంటే ఆయన కాలు దగ్గరికి వెళ్ళి తన్నించుకుంటున్నారు. వీళ్ళు కిందికి వచ్చి అలాగుంటే ఆయన తల మీద అలదంతే పోతారు అనమాట. అమ్మయ్య, ఆశీర్వాదం దొరికిందని. భారతదేశంలో జరుగుతుంది అది. సో ఇవన్నీ ఉన్నాయి. కానీ పరలోకము నుండి దిగి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరైనా చెప్పుకున్నారా? పోనీ నేను పరలోకంలో ఉన్నానయ్యా, మీ కొరకు నేను ఇలాగ దిగొచ్చానని చెప్పుకున్నారా? ఈయన యేసుక్రీస్తు పరలోకము నుండి మన కొరకు దిగి వచ్చిన మెస్సియా అని ఇశ్రాయేలీయుడు ఆ గుడారమును చూసినప్పుడు, ఆ నీలం రంగును చూసినప్పుడు, ఓ మనము వెంబడిస్తున్న దేవుడు పరలోకమునకు సంబంధించిన వాడు. మనుషుల వలె ఈ బయలుదేవత, ఆస్టారో దేవత ఇవి లోకానికి సంబంధించినవి, కానీ మన దేవుడు పరలోకమునకు సంబంధించినవాడు. నీలము రంగు పరలోకమును, ఆకాశమును చూపిస్తుంది. ఊదా రంగు ఇది రాజవస్త్రం. ఏమండి, ఉదయం చెప్పాను, రాజులు మాత్రమే ఆ రోజుల్లో ధరించే వస్త్రము ఊదా రంగు, యూనిఫామ్ అని చెప్పాను కదా. అలాగే ఈయన ఇంతమందిలో రాజెవరండి అని వెతుక్కోవాల్సిన అవసరం లేదు. రాజుగారు ఊదా రంగు వస్త్రం వేసుకొని బంగారు కిరీటం పెట్టుకున్నాడు, అదిగో ఆయనే. అలాగున ఊదా రంగు వస్త్రము రాజరికమునకు ముంగుర్తు. యేసుక్రీస్తు విశ్వానికి రాజు. అలాగే ఆయనలో ఉన్న విశ్వాసి కూడా విశ్వాన్ని పరిపాలించబోతున్న రాజులైన యాజక సమూహము అని. ఇక తెలుపు నీతి జీవితాన్ని, పరిశుద్ధతను చూపిస్తూ ఉన్నది. సో ఇప్పుడు ఒక వ్యక్తి దేవుణ్ణి నిజమైన ఆరాధన జరిగించాలంటే, దేవుని అతి పరిశుద్ధ స్థలములోనికి చేరుకోవాలి అంటే వాడు ప్రారంభించాల్సింది ఈ ద్వారము దగ్గర. ఈ ద్వారములోనికి వెళ్ళడానికి ముందు వాడు చూచేది తెల్లని కర్టెన్స్ చుట్టూ ఉన్నాయి. ఈ తెల్లని కర్టెన్స్ ఏం చేస్తాయంటే బయటి వ్యక్తిని, లోపలి వ్యక్తిని వేరు చేస్తూ ఉంటాయి అన్నమాట. ఎవడు పడితే వాడు ఎట్నుండి పడితే అటు లోపలికి రావడానికి వీలు లేదు. మీరు బయటి వాళ్ళు, ఇందులోనికి వచ్చే వాడికి ఉండవలసిన యోగ్యత ఈ ద్వారము గుండా రావాలి, బలిపీఠం గుండా రావాలి, గంగాలము గుండా రావాలి తప్ప బయట నుండి రాకూడదు. ఎందుకంటే ఇది లోకమునకు వేరైన స్థితి, లోకములో కలవని స్థితి, మూర్ఖులకు ఈ తరము వారికి వేరయున్న స్థితి. జీవవాక్యమును చేతబట్టుకొని వక్ర మార్గములో ఉన్న ఈ లోకములో జ్యోతుల వలె వెలిగే స్థితిని చూపిస్తుంది ఈ తెరలు. ఈ తెల్లని తెరలన్నీ కూడా ఇది పరిశుద్ధమైన స్థలము, ఇది పరిశుద్ధుడైన దేవుడు ఉండే స్థలము సుమా. వాళ్ళ గుడారాలు ఎట్లా పడితే అట్లున్నాయి, ఏ రంగులో పడితే అట్లున్నాయి, కానీ ఇక్కడ మాత్రం ఇది తెల్లని వస్త్రములతో, ఇది పరిశుద్ధమైన గుడారము సుమా అని చూపిస్తుంది. సో ఒక వ్యక్తి తాను పరిశుద్ధతలోనికి రావాలంటే ఈ పరిశుద్ధమైన తెరల గుండా వచ్చి ఈ యేసు రక్తమునకు ముంగుర్తుగా ఉన్న ఎరుపు రంగు, అలాగే పరలోక సంబంధిగా ఉన్న నీలం రంగు, రాజుగా ఉన్న యేసును గుర్తించే ఊదా రంగు, పరిశుద్ధుడై ఉన్న వాడిని గుర్తించే తెలుపు రంగును గుర్తించి అప్పుడు నేను ఈ ద్వారము గుండా వెళ్తాను. ఇక వేరే ఎన్ని కర్టెన్స్ తెరవండి, ఎన్ని ద్వారాలు తెరవండి, ఈ లక్షణములు, ఈ రంగులు ఆ ద్వారములలో ఉండవు. కనుక ఈ ద్వారము గుండా నేను వెళ్తానని భక్తుడు తీర్మానం చేసుకొని ప్రయాణించడానికి ఈ రంగులను దేవుడు పెట్టాడు. ఆ తర్వాత మేక వెంట్రుకలను
గుడారము పైన కప్పాలి అన్నాడు. మేకలో ఏం మాధుర్యం ఉందో, మేకలో ఏం మాధుర్యం ఉందంటే మేక మాంసం కూర చాలా రుచిగా ఉండును. కనుక మేక వెంట్రుకలను దేవుడు కూడా కోరుకున్నాడు. ఆ వెంట్రుకలు చూసినప్పుడల్లా మటన్ తిన్నట్టు ఫీల్ అవుతాడేమో దేవుడు, మరి తృప్తి పడతాడేమో కనీసం. అమ్మయ్య, నా గుడారం మీద మేక వెంట్రుకలు ఉంచారు, మేక మటన్ తిన్నంత తృప్తిగా ఉంది నాకు అని సంబరపడతాడా? కాదు. మేకలను బైబిల్ గ్రంథము పాపులతో పోల్చింది. ఒక రెఫరెన్స్ పెట్టాను అనుకుంటాను. ఎస్, మత్తయి సువార్త 25:33 41 వచనంలో యేసు ప్రభు తీర్పు తీర్చే సంఘటనను జరిగిస్తున్నాడు. చదవమ్మా. తన కుడివైపున గొర్రెలను ఎడమవైపున మేకలను నిలబెడతాడు. ఓకే. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్న వారిని చూసి, కుడివైపున ఉన్న గొర్రెలను చూసి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారు, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన గుంపు, గొర్రెల గుంపు వారలారా, రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. ఎవరు స్వతంత్రించుకుంటారట? లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరిచిన రాజ్యమును స్వతంత్రించుకునేది ఎవరు? గొర్రెల గుంపు. సరే, ఈ మేకల గుంపు ఏమిటో 41. అప్పుడు ఆయన ఎడమ వైపున ఉండు వారిని చూచి, ఎడమ వైపున మేకలను పెట్టాడు కదా, ఎడమ వైపున ఉండు వారిని చూచి, శపింపబడిన వారలారా. అబ్బో, ఎడమ వైపున ఉన్న మేకలు ఏమిటట? శాపం ఎందుకు వచ్చింది? మేకలైనందుకు వచ్చిందా? పాపము జరిగినందుకు శాపం వచ్చింది కదండి. ఆదాము చెమట లేదు, ఏమీ లేదు కదా 100 సంవత్సరాల పాటు. కానీ అందులోంచి వెళ్ళగొట్టబడిన తర్వాత భూమి నీ కొరకు ముళ్ళ పొదలు, గచ్చ పొదలు మొలుస్తుంది, నీవు చెమటోడ్చి నీవు భూమిలోని తినాలి. ఇదే నీకు శాపం. భూమి నీ నిమిత్తము శపింపబడి ఉన్నది అన్నాడు. సో పాపమును బట్టి శాపం వచ్చింది. ఇప్పుడు ఈ మేకలను ఏమంటున్నాడంటే శపించబడిన వారలారా, అంటే పాపముతో ఉన్నవారులారా, ఇదిగో మీరు నరకానికి వెళ్ళిపోండి. సో మేకలు దేన్ని సూచిస్తున్నాయని చెప్తున్నాను? పాపులను సూచిస్తూ ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు మేక వెంట్రుకలు కనబడుతున్నప్పుడు పాపులైన మనుషులు కూడా ఇందులో భాగముగా ఉన్నారు. దేవుని గుడారములో భాగముగా పాపులైన మనుషులు కూడా చేర్చబడ్డారు అనడానికి చిరకాలపు సాక్ష్యపు గుడారం ఇది. ఆ సాక్ష్యములో ఏమిస్తుందంటే పాపులైన వాళ్ళకు కూడా ఇందులో అవకాశం ఉంది సుమా. సో ఆ పాపపు వెంట్రుకలు పాపానికి ప్రతిబింబముగా ఉన్నాయి. అయితే యేసు అనే గుడారముపై ఈ పాపము మోపబడిందట. ఎప్పుడు? రోమా 8:4, 2 కొరింథీ 5:21. అవి చూడకముందు యేసు గుడారం అంటే ఏమిటో, వెరీ గుడ్, యోహాను సువార్త 1:14 చెప్పాను. ఏమని చెప్పానంటే ఆయన శరీరమును ధరించి అని తెలుగులో తర్జుమా చేశారు. వాస్తవానికి గ్రీకు భాషలో గుడారమును ధరించి అని ఉంది. ఈ ఆత్మ మీద ఈ శరీరం అను గుడారమును ధరించుకొని మన మధ్య నివసించాడు. సో యేసు అను గుడారము పరిశుద్ధమైందే, కానీ దాని మీద సిలువ దగ్గర ఏం మోపబడిందట? మానవ జాతి పాపమంతా ఈ గుడారము మీద మోపబడింది. పాపం ఎరుగని ఆయన. ఇప్పుడు చదవండి అమ్మా, రోమపత్రిక 8:4. శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించియే నడుచుకొని మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలెనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీర ఆకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. రైట్. పాప శరీర ఆకారమా, పాపముతో ఉండిన శరీరమా? ఏమిటో డిఫరెన్స్ ఏమిటో? ఇప్పుడు యేసు ప్రభు దేహం ఇక్కడ ఉంది, ఆయన నిలబడి ఉన్నాడు, నేను నిలబడి ఉన్నాను. ఆయన శరీరం ఇలాగే మట్టి శరీరం లాగే ఉంది,
ఆయన కూడా చెమట వచ్చింది, ఆయన కూడా దాహం వేసింది, చెమట రక్తపు బిందువుల వల్ల పడింది, అంతా నాలాగే ఉంది. ఇప్పుడు నా దేహమునకు ఆయన దేహమునకు ఉన్న డిఫరెన్స్ ఏమిటి? నాది పాపముతో ఉన్న దేహము, కానీ యేసుది పాపము లేని దేహము. కానీ ఎలాంటి ఆకారం అదంటే పాపముతో ఉన్న వ్యక్తి యొక్క దేహం యొక్క ఆకారమే. చిన్నపిల్లలకు మనము కారు కొనిస్తాం. కారు కొనిస్తే మొత్తం కారు షేపే ఉంటుంది పర్ఫెక్ట్గా అది, కానీ అది ఒరిజినల్ కారు కాదు. యేసు శరీరము పాప శరీర ఆకారము లాగానే ఉంది, కానీ అది పాప శరీరము కాదు. ఆకారము మాత్రమే ఉంది, కానీ ఆ దేహములో పాపము లేదు. అదంటున్నాడు పాప శరీర ఆకారంతో అన్నాడు, పాప శరీరముతో అనలేదు. సో ఆ డిఫరెన్స్ మనం జాగ్రత్తగా గుర్తుపట్టాలి. పాప శరీర ఆకారముతో పాపము లేనివాడుగా మన కొరకు పంపాడు. తర్వాత కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5:21 ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. సో యేసు గెత్సెమనే తోటలో ఆయన ప్రార్థించే వరకు ఆయన దేహములో పాపం ఉందా లేదా? మీరు ఇక్కడ లేరని నాకు ఇప్పుడు అర్థమైంది. నేను అందరు ఇక్కడే ఉన్నారని నేను అనుకున్నాను. గెత్సెమనే తోటలో యేసు ప్రార్థన చేస్తున్న సమయానికి ఆయన దేహములో పాపం ఉన్నదా లేదా? లేదు. వెరీ గుడ్. మరి పాప శరీరము పాపముగా చేశానన్నాడు కదా ఇక్కడ. ఎప్పుడు చేశాడు? ఎస్, సిలువ మీదికి ఎక్కిన తర్వాత. అదే అంటున్నాను, దేవుడు కుమారుడి చేయి విడవడానికి ఒక భయంకరమైన కారణం ఉన్నది. ఏమిటి ఆ కారణం అంటే, ఆ సిలువ మీద లోక పాపం అంతటిని మోపాడు గనక యాజకుడు ఇశ్రాయేలుడు తీసుకొచ్చిన గొర్రెపిల్ల మీద చేతులు ఉంచడం ద్వారా, ఆ ఇశ్రాయేలుని మీద చేతులుంచి మళ్ళీ గొర్రెపిల్ల మీద ఉంచడం ద్వారా వాడి పాపములను ఈ గొర్రెపిల్ల మీదకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాడు. తర్వాత దీన్ని బలిస్తున్నాడు. అంటే ఇశ్రాయేలుని పాపమంతా దీని మీదకి మోపబడి అతని పక్షంగా ఇది బలి అవుతుంది. సరిగ్గా సిలువ మీద కూడా ఇదే జరిగింది. ఏమిటంటే యేసు సిలువకెక్కనంత మట్టుకు ఆయన మీద పాపం మోపడలేదు. పాపం ఎప్పుడైతే మోపబడిందో తండ్రి అతని చేతిని విడిచిపెట్టాడు. అమ్మో, పాపము మోపబడిన చోట నేను సహవాసములో ఉండలేను. ఆ ఎడబాటును తట్టుకోలేక అరిచిన అరుపు, నా దేవా నా దేవా నా చేయి ఎలా విడిచావు. సో అక్కడ ఆయన మీద పాపము పడింది గనక ఆ పాపానికి రావలసిన శిక్షను కూడా అతని మీద దేవుడు జరిగించాడు. పాపమును మోపాడు, ఆ శిక్షను అతనికి విధించాడు. సో మేక వెంట్రుకలు ఏం చేశారంటే, మేక చర్మం కాదు, మళ్ళీ మేక వెంట్రుకలు వాటిని ఒలిచి బయటికి తీసి వాటిని ఒక బెడ్షీట్ లాగా అల్లారు. స్త్రీలు ఆ వెంట్రుకలన్నింటినీ ఫోల్డ్ చేసి దారంలాగా చేసి ఒక దాంట్లో ఒకటి, మా అమ్మ స్వెటర్ అల్లిందని చెప్పాను కదా, అలాగో అల్లి ఒక బెడ్షీట్ లాగా తయారు చేశారు వాళ్ళు. సో అది పైకప్పుగా వేశారన్నమాట. సో ఇది పాపులకు కూడా ఇక్కడ స్థానం ఇచ్చాడు. యేసు అను గుడారము పైన పాపము మోపబడింది అని విశ్వములో ఆ గ్రహాలలో ఇతరులు ఉన్నారే, దేవదూతలు, వాళ్ళందరికీ సాక్షార్థమై ఈ మేక వెంట్రుకలను కూడా ఉంచాడు అక్కడ. పరలోక సంబంధమైన గుడారము కూడా ఉందని చెప్తున్నాం కదా, పరలోకంలో కూడా గుడారం ఉన్నది కనుక. ఆ తర్వాత పొట్టేళ్ల యొక్క తోళ్ళు, పొట్టేళ్ల యొక్క వెంట్రుకలు కాదు ఇక్కడ, మళ్ళీ పొట్టేళ్ల యొక్క స్కిన్, చర్మమును పెట్టాడు. ఏమిటి ఈ చర్మం అంటే, దీనికి ఎరుపు రంగు వేశారు. పొట్టేలు చర్మమునకు స్త్రీలు రంగులు అద్దారని చెప్తున్నాను కదా.
ఆ స్త్రీలు సిద్ధపరిచిన ఎరుపు రంగును ఈ పొటేలు చర్మమును ఎండబెట్టి ఒక చర్మానికి ఒక చర్మాన్ని కుట్టి అలాగ పెద్ద టెంట్ లాగా తయారు చేశారు. దానికి ఎరుపు రంగును అద్దారు. ఆ స్కిన్ మీద ఎరుపు రంగును అద్దారు. ఇప్పుడు పరలోకం చూస్తుంటే ఏ రంగు కనబడుతుంది అన్నమాట? ఎరుపు రంగు కనబడుతుంది. అంటే పరలోకానికి కూడా యేసు రక్తములోని విలువ తెలుస్తుంది. ఆ విధంగా పొట్టేళ్ల చర్మములను ఎరుపు రంగుతో నింపి వాడారు పైకప్పుగా. ఎరుపు రంగు వేయబడిన పొట్టేళ్ల చర్మములు, పొట్టేళ్ల తోళ్ళు అని ఉంది. ఆ తర్వాత ఇది యేసుక్రీస్తు మరణమునకు ముంగుర్తుగా ఇది సాక్షార్థమై ఆ గుడారము పైన ఉంటుంది. ఏమండి, ఎరుపు రంగు ఎన్ని చోట్ల కనబడుతుంది? ఎన్ని చోట్ల కనబడుతుంది? ద్వారము దగ్గర ఎరుపు రంగు ఉంది. అలాగే బలిపీఠము దగ్గర జంతువును చంపిన తర్వాత దాని రక్తమును పాత్రలో పట్టుకొని బలిపీఠపు కొమ్ముల మీద రక్తము చల్లాడు. లోపల ఉపకరణములన్నిటి మీద రక్తమును చల్లుకుంటూ వెళ్ళిపోయాడు. అతి పరిశుద్ధ స్థలములోని మందసం మీద, కరుణాపీఠం మీద కూడా యేసు రక్తమునకు ముంగుర్తుగా ఉన్న ఈ రక్తమును చల్లాడు. అంటే ఈ లోపలంతా రక్తమే, పైన కూడా యేసు రక్తమే కనబడుతుంది. ఎందుకని? అంత విలువ కలిగినది అది, అంత విలువ కలిగినది. ఇదేంటో ఈరోజు అందరూ కొంచెం చెమట ఎక్కువ లేదు కానీ నిద్రమొహాలు అయితే ఉన్నాయి అందరివి. చెమట ఉంటేనే బాగుండేదేమో. చెమట ఉన్నందుకు ఇలాగ అనుకుంటూ కనబడ్డారు, యాక్టివ్గా ఉన్నారు కొంచెం. ఈరోజు ఉదయం చెమట లేదు, కొంచెం సాయంత్రం కూడా లేదు, నిద్రమొహాలు వేసుకొని చెప్పునైనా అయిపోయే వరకు వింటాం, ఏం చేస్తాం, అయిపోయిన తర్వాత మా స్కూటర్లు వేసుకొని ఎక్కడికి వెళ్ళాం అక్కడికి వెళ్తాం, కానీ చెప్పు ఇక ఎంతసేపు చెప్తావో అన్నట్టుగా మొహం పెట్టారు. ఏమండి, ఒక కోరస్ పాడుకుందాం, చప్పట్లు కొడుతూ పాడదాం. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము, అమూల్య. అందరు పాడాలి దయచేసి. ఆమేన్. రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, ప్రతి ఘోర పాపమును అడుగును మన యేసయ్యా రక్తము, ప్రతి ఘోర పాపమును అడుగును మన యేసయ్యా. పాడండి దయచేసి. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము, యేసు రక్తము. ఆమేన్ ఆమేన్, హల్లెలూయా, స్తోత్రం. యేసు రక్తము రక్తము రక్తము, హల్లెలూయా. అమ్మయ్య, కొంచెం తెప్పరిల్లినట్టు అయింది కదా మన ప్రాణం. రైట్. ఎందుకంటే ఇవాళ ఆల్ నైట్ ప్రేయర్ అని చెప్పారు పాస్టర్ గారు. మరి రాత్రి అంతా ఉంచాలంటే మధ్య మధ్యలో పాటలు పాడించాలి కదా మిమ్మల్ని. ఓకే. యేసు రక్తము యొక్క ప్రాముఖ్యత ఎంత ఉందంటే, గుడారములో అన్నిటికంటే ఎక్కువ స్థలాన్ని ఆక్యుపై చేసింది ఎరుపు రంగే. అది ఏదో విధముగా ఎక్కువగా గుడారం అంతట్లో కనిపించేది, పైన కూడా కనిపించేది ఎరుపు రంగే.
అంటే అంత గొప్ప విలువ కలిగినది శిలువ యజ్ఞం యొక్క విలువ. పరలోకం కూడా ఆ రక్తమును గౌరవిస్తుంది. పరలోకం వెళ్ళిన తర్వాత కూడా ఈ సాక్ష్యపు గుడారపు సంబంధమైన ఆలయం ఒకటి తెరవబడుతుంది. అందులో కూడా యేసు రక్తమునకు సంబంధించిన ఆనవాళ్ళు ఉంటాయి, నిత్యత్వంలో ఉంటాయి అవి. అందుకని గొర్రెపిల్ల రక్తానికి నిత్యమైన విలువ ఉంది సుమా. మన పాపాన్ని క్షమించడం వరకే కాదు, నేను అంటున్నాను మనల్ని దినదినము కడుగుతుంది యేసు రక్తం. అసలు ఈ 1:7 వచనం మీరు ఎప్పుడైనా చూసారా? అది రక్షించబడిన వాళ్ళ కొరక, రక్షించబడిన వాళ్ళ కొరక? ఆ ఉత్తరం రక్షించబడిన వాళ్ళకు చెప్తూ అన్నాడు, మనము ఆయన వలె వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము. ఇప్పుడు వెలుగులో నడిచే వాళ్ళు అన్యులా, విశ్వాసులా? విశ్వాసులకు అప్పుడు యేసు రక్తం కడుగుతుందట. అంటే అంతకుముందు కడగదా? మొదట నిన్ను విశ్వాసిగా మార్చినప్పుడు కడిగేది యేసు రక్తమే, విశ్వాసిగా నిన్ను ప్రతిదినము కడిగేది కూడా యేసు రక్తమే. ఆ మాటకొస్తే జీవితకాలమంతా మనకు సాక్షార్థంగా ఉండేది కూడా యేసు రక్తమే. 1 యోహాను 5:7 చదవండి ఒకసారి దయచేసి. వెరీ గుడ్, వెరీ గుడ్, వండర్ఫుల్. నా నోట్లో నుండి రాకముందే తీశారు, వృద్ధులు తీశారు. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. నోట్లో మాట జారకముందే. దావీదు అన్నాడు కదా, నా నోట మాట ఇంకా రాకముందే నా తలంపులు నీవు ఎరుగుదామని. వారు బాగా ఎరిగినట్టున్నారు తలంపులు. ఓకే. ఆయన వెలుగులోనున్న ప్రకారము పొందుము, అప్పుడు సహవాసము గలవారమై ఉండినప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తం ప్రతి పాపము నుండి మనలను. మనమేమో సువార్త కొరకు వాడుకుంటుంటాం, అన్యజనుల కొరకు వాడుతుంటాం ఈ వచనం. కానీ ఈ వచనంలో యేసు రక్తం వాడిన మాట వాస్తవమే, ఇది అన్ని జనులకు కూడా వర్తిస్తుంది. ఇక్కడ వాడింది మాత్రం అన్ని జనుల కొరకు కాదు, ఇది సహవాసములో ఎదుగుతున్న సంఘమును కడిగే ఔషధంగా యేసు రక్తం ఉన్నదని చెబుతున్నాడు అన్నమాట. సో ప్రత్యక్ష గుడారంలో మీరు గమనిస్తే ఎరుపు రంగుకు చాలా, ఇతర రంగులన్నిటికంటే ఎరుపు రంగుకు చాలా ప్రాముఖ్యత ఉన్నట్టుగా మనకు, ఈవెన్ టాప్లో కూడా పైన ఉన్న ఆ తెర మీద కూడా ఎరుపు రంగుకు ప్రాధాన్యత ఉన్నది. రైట్. ఆ తర్వాత సముద్ర వత్సల తోళ్ళు. ఈ తోళ్ళ గురించి, సముద్ర తోళ్ళ గురించి నాకంటే ఎక్కువగా మీకే బాగా తెలుసు. రకరకాల చేపల స్కిన్ మీరు చూస్తుంటారు కదా. సరే, నేను ఒక స్కిన్ అయితే పెట్టాను, మరి ఏమండి, ఏదో ఒక చేపది అనుకోండి. ఓకే, సరే. అయితే ఈ సముద్రంలో ఉండే చేపలు చాలా పొడవుగా ఉంటాయి, చాలా లావుగా ఉంటాయి, యోనాను మింగిన చేప లాంటివి. వీటిని వాళ్ళు కడుపు మధ్యలో గుండా కోచి ఈ స్కిన్ను వేరు చేసి దాని మాంసం అంతటి తీసేసి ఎండబెట్టి అప్పుడు దాన్ని ఈ ప్రత్యక్ష గుడారం మీద చర్మముగా, కర్టెన్గా, టెంట్గా వేశారు. సముద్ర వత్సల తోళ్ళు. ఏమండి, ఆ విధంగా రకరకములైన వాటిని పైన 3 లేయర్స్ వాడుతున్నారు. మీరు గమనిస్తున్నారా? 3 లేయర్స్. మేక వెంట్రుకలతో చేసినది ఒకటి, దానిపైన పొటేలు చర్మములతో ఎరుపు రంగు వేసినది ఒకటి, దానిపైన మళ్ళీ సముద్ర వత్సల తోళ్లతో ఒకటి. ఈ 3 తెరలు వేస్తున్నారు. సముద్రము అనున్నది దేనికి ముంగుర్తుగా బైబిల్ ప్రవచన భాషలో చెప్పబడింది? వండర్ఫుల్, వండర్ఫుల్. పాస్టర్లు చెప్పకూడదు దయచేసి, నాకు విశ్వాసాలు చెప్తే మళ్ళీ బూస్ట్ ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ అది. సో విశ్వాసాలు చెప్పాలి. చెప్పండి ఇప్పుడు దయచేసి. పాపమునక, లోకమునకు, ఓకే, లోకము, జనాంగము, వాళ్ళంతా వాళ్ళే, అంతా ఒకే కేటగిరీ. ఇంకా 3 చెప్పాను నేను. వెరీ గుడ్ అమ్మా. పాతాళమునకు ముంగుర్తు 2 చెప్పాను, చాలదా? అన్నీ చెప్తారటయ్యా ఎగ్జామ్లో. అటువంటిది 10 చెప్పి ఏవేని 2 ప్రశ్నలకు జవాబు నిమ్ము అంటారు.
2 చెప్తే సంతోషపడవా మేము? రైట్. లోకము, మరణము, పాతాళం. ఏమండి, ఈ 3ంటిని సముద్రముతోనే మాట్లాడుతుంది బైబిల్ ప్రవచన భాషలో. ఈవెన్ యెషయా చెప్పాడు, ఇటు ప్రకటన గ్రంథంలో కూడా ఈ సూచనను చెబుతూ మాట్లాడారు అనమాట. ఈ గుర్తుపెట్టుకోవాలి, సముద్రము అన్నప్పుడు ఏమిటి, భూమి అన్నప్పుడు ఏమిటి. భూమి అన్నప్పుడు ఏమిటి? సముద్రం అన్నప్పుడు లోకము, మరణము, పాతాళం అన్నది సత్యమే. మరి సముద్రం లోకం అయితే భూమి ఏం కావాలి? సృష్టి, నూతన సృష్టి. అందులో చెప్పాను అక్కడ. ఇప్పుడు నువ్వు నూతన సృష్టి చెప్పి ఎన్నాళ్ళైంది? 3 సంవత్సరాలు అయింది. 3 సంవత్సరాలు అయితే అది పాతబడ్డది కదా. అందుకని మేము కూడా పాతవన్నీ ఫైల్స్ ఉంచమండి, ఈ కంప్యూటర్లో ఉంచం. మేము ఎప్పటికప్పుడు డిలీట్ చేస్తుంటాం. ఎందుకంటే పౌలన్న మాకేమి నేర్పాడంటే, వెనుక ఉన్నవి మరచి సో మేము సృష్టి, నూతన సృష్టి విన్న మాట వాస్తవమే, కానీ డిలీట్ చేసాం. ఫైల్ డిలీట్ అయిపోయింది. మరచిపోమన్నాడు కదా, మేము మరచిపోయాం. మేము పౌలును గౌరవించాలా, నిన్ను గౌరవించాలా? పౌలు మనకు మాదిరి. నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోవాలి. సత్యప్రకాశం అంతా మాకు మాదిరి కాదు కదా. కనుక మేము అన్నిటిని మరిచేదము. ఇక్కడికి వచ్చిన ప్రసంగికులందరూ ఈ మర్మము తెలుసుకొనవలెను. సృష్టి, నూతన సృష్టి చెప్పినప్పుడు ఈరోజు కూడా ఉదయం జ్ఞాపకం చేసినట్టున్నాడు. 3వ దినపు సృష్టిలో మరణపు నీటిలో ఉన్న భూమిని ఆరిన నేలగా పైకి తీసుకొని వచ్చాడు. ఆ పునరుత్థానానికి గుర్తు. ఆరిన నేలగా తీసుకొని వచ్చి గడ్డి, విత్తనములిచ్చు చెట్లు, ఫలవృక్షములను భూమి మొలిపించునుగాక అన్నాడు. సో భూమిలో ఏ లక్షణం ఉందన్నమాట? వెరీ గుడ్, జీవం ఉంది, ఫలించే లక్షణం ఉంది. భూమి మీద రిక్షా కార్మిక సంఘం, అలాగే వైశ్య సంఘం, నాయి బ్రాహ్మణ సంఘం, క్షత్రియ సంఘం, ఏమేమో సంఘాలు, మహిళా సంఘం ఉన్నాయి కదా. ఇన్ని సంఘాలలో జీవము కలిగిన సంఘం ఏదో దేవుని మందిరములో, అనగా జీవము కలిగిన దేవుని సంఘములో అని ఉదయం రాశాను ఇక్కడ. సో ఇది ఊరికే సంఘం కాదు, ఇది మహిళా సంఘం లాగా సంఘం కాదు, ఇది జీవము కలిగిన సంఘం. కనుక భూమి అన్నప్పుడు సంఘమునకు ముంగుర్తు. ఇది ఫలిస్తుంది. ఇది పునరుత్థానము చెందిన తర్వాత ఇది ఫలిస్తూ ఉంటుందన్నమాట. కాబట్టి ఫలించే లక్షణం. భూమి అన్నప్పుడల్లా ఏర్పాటు చేయబడిన జనాంగమైన ఇశ్రాయేలు, ఆత్మీయ ఇశ్రాయేలు, వీళ్ళిద్దరికి సంబంధించినది ప్రవచన భాషలో భూమి అనే మాట చెబుతూ ఉంటుందన్నమాట. ఓకే, సముద్రము అన్నప్పుడు అది లోకమునకు ముంగుర్తుగా, పాతాళమునకు ముంగుర్తుగా, మరణమునకు ముంగుర్తుగా చెప్పబడింది. ఇవన్నీ దానికి సంబంధించిన వచనాలు. అయితే ఈ సముద్రములో ఉన్న తోళ్లను కూడా తీసుకొస్తున్నాడు ఇప్పుడు. అంటే పరలోకములో ఆయా గ్రహాల మీద ఉన్న వాళ్ళు ఈ గుడారమును చూసినప్పుడు, ఓహో, ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి, ఆయా జనములలో నుండి, మా దేవుని కొరకు నీవు మనుష్యులను కొన్నావు. ఎవరన్నారు ఈ మాట? పరలోకములో దేవుని సింహాసనం ముందు సృష్టి ప్రారంభము నుండి ఉన్న 24 పెద్దలు ఉన్నారే, వాళ్ళు అంటున్నారు, జగత్తు పునాది నుండి ఉన్నారు వాళ్ళు గొర్రెపిల్లైన యేసును చూసి అంటున్నారు, నీవు వధింపబడిన వాడవై ఆయా ప్రజల్లో నుండి, ఆయా జనాంగముల నుండి, ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి మా దేవుని కొరకు మనుషులను కొన్నావు. అంటే సముద్రములో ఉన్న వాళ్లను నీవు మా దేవుని కొరకు కొన్నావు. సముద్ర జీవులు కూడా పరలోకం చూస్తూ ఉంది. అంటే అన్య జనాంగము నుండి వచ్చిన వాళ్లను కూడా చూస్తుంది. ఇది మరణానికి లోనైన వారు, పాతాళమునకు యోగ్యులైన వారు కూడా ఈ గుడారములో భాగముగా ఉన్నారు యేసుక్రీస్తును బట్టి.
ఆయన రక్తం ఉంది ఈ చర్మము కింద, ఈ ఈ యొక్క పొర కింద ఎరుపు రంగు పొట్టేలు చర్మం ఉంది. ఈ లోకస్తులైన మా బ్రతుకు ఎరుపు రంగును బట్టి మేము దేవుని గుడారములోనికి భాగముగా మారాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంత గొప్ప విలువ! సముద్రములో, లోకములో నశించిపోయి పాతాళానికి, నరకానికి వెళ్ళాల్సిన జీవితాల్ని దేవుడు తన గుడారములో, తన ఇంటిలో, తాను నివాసం ఉండే మందిరములో మనలను ఒక పైకప్పుగా వాడుకుంటున్నాడు. ఏమండి? రైట్. లోకం అన్నప్పుడు శరీరాశ, నేత్రాశ, లోకములో ఉన్నదంతయు అనగా అని మొదలుపెట్టి ఈ 3 చెప్పాడు కదా. ఈ లోకము, ఈ 3 మన బ్రతుకులో కూడా ఉన్నాయి కదా. ఉన్నాయా లేవా? అందరు పరిశుద్ధులేనా? ఈ 3 అంటకుండా పెరిగిన వాళ్ళేనా? ఎలా ఉన్నాయి? ఉన్నాయని మనకి ఎలా తెలుసు? ఎలా వచ్చాయి అసలు మనలోనికి? హవ్వమ్మ గారు చేసిన ఘనకార్యం, హోమ్ మినిస్టర్ ద్వారా మొట్టమొదట ఈ ఘనకార్యం జరిగింది. హోమ్ మినిస్టర్లందరికీ ఈ మాట చెప్తే ఇష్టం ఉండదు, కానీ మీది తప్పు కాదు, మనందరిది కూడా కాదు, కానీ అసలు ఫస్ట్ హోమ్ మినిస్టర్ది ప్రాబ్లం. హవ్వ భర్తను ముందుగా దూరం చేసుకుంది. ఏదైనా తోటలోనే ఉన్నారు ఇద్దరు, ఎప్పుడు కలిసి విహరించేవాళ్ళు. ఆ దినమున తన భర్త ఒకవేళ నిద్రిస్తున్నాడో ఏమో, కాస్త అలసట తీసుకుంటున్నాడో ఏమో, ఏ చెట్టు దగ్గర కూర్చుండి హవ్వమ్మ మీద కవిత్వం రాస్తున్నాడో ఏమో, నా శరీరములో శరీరము, నా మాంసములో మాంసము, ఇది నరుల్లో నుండి తీయబడి కనుక. మొట్టమొదటి పోయెట్, మొట్టమొదటి కవి కూడా ఆదామే. ఆయన అంతకుముందు చేయబడి ఏ జంతువును చూసి, నెమలి ఉండొచ్చు, అందమైన జింక ఉండొచ్చు, అరే ఎంత అందంగా ఉంది జింక అని కవిత్వం రాలేదు మనోడికి. అమ్మగారిని చూడగానే కవిత్వం వచ్చేసింది. సో మొట్టమొదటి కవి కూడా ఆదామే. ఈయన ఏం కవిత్వం రాసుకుంటున్నాడో అక్కడ, అబ్బా నా మీద భలే రాశారండి కవిత్వం అన్నదో ఏమో ఈమె. అనగానే నీ మీద ఇంకో కవిత్వం రాస్తా చూడు అని కూర్చున్నట్టున్నాడు చెట్టు కింద కూర్చొని పెన్ ఇట్లా పెట్టి ఒక లైన్ రాసి మళ్ళీ ఇట్లా పెట్టి ఇట్లా చేస్తుంటే, హవ్వమ్మ ఈయనకి ఇక కవిత్వమే మొదటి భార్య అయింది కానీ అని ఈవిడ బయటకు వచ్చినట్టుంది. ఒంటరిగా ఉన్నది. సర్పము ఎప్పుడూ తిరుగుతూనే ఉంది, హవ్వ ఎప్పుడు ఒంటరిగా. ఆదాముతో కలిసి ఉంటే నేను శోధించలేను, కానీ హవ్వ ఒంటరిగా ఉంటేనే నేను శోధించగలనని ఎప్పటి నుండి ఎదురు చూస్తున్నాడు. సర్వలోకమును మోసపుచ్చు అపవాది అనియు సాతాను అను పేరు కలిగిన ఆది మహాఘట సర్పం. అమ్మయ్య వచ్చింది. మావాడు కవిత్వంలో మునిగి తేలుతున్నాడు కదా. హవ్వమ్మ ఇటు వచ్చింది ఒంటరిగా. హవ్వమ్మ ప్రైజ్ లార్డ్, అంతా హోమ్ మినిస్ట్రీ పని అంతా బాగానే చేస్తున్నావా? పర్ఫెక్ట్గా చేస్తున్నాం, థమ్స్ అప్ సింబల్ అంతే. ఇది నిజమా? ఏది? ఏదో చెప్పు, ఏ ప్రశ్నకైనా జవాబు చెప్తానండి. ఏది నిజం? ఇది తినవద్దని నిజముగా చెప్పాడా? అవును. అయ్యో పిచ్చి మొహమా, ఎందుకు తినొద్దన్నాడు? కనీసం నువ్వు ఎప్పుడైనా క్వశ్చన్ చేసావు? అరే నేను ఎప్పుడు అడగలేదే, మా ఆయన్ని అడగలేదు, దేవుని కూడా అడగలేదే. నేను చెప్తాను విను. సర్పపు స్వరమునకు ఎప్పుడైతే విధేయత చూపిందో ఈమె లోపల 3 ఆశలు చెలరేగాయి: శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. శరీరాశ, నేత్రాశ. ఆ పండు చూపునకు రమ్యమైనది నేత్రాశ. అలాగే అది ఆహారమునకు మంచిది శరీరాశ. దేవుడు తినవద్దన్నాడు, అయినా నేను తింటాను, జీవపు డంబం. ఈ 3 లక్షణములు అక్కడ మొదలయ్యాయి. యేసును సిలువ మీద, యేసును కొండ మీదికి తీసుకొని వెళ్ళాడు, అపవాది శోధిస్తున్నాడు. యేసును కొండ మీదికి తీసుకొని వెళ్ళింది ఎవరు? వెరీ గుడ్, బాగా చెప్పారు, గట్టిగా చెప్పండి. ఎంత తప్పు నేర్చుకుంటున్నారు మీరు. యేసును కొండ మీదికి తీసుకొని పోయింది అపవాది అని బైబిల్లో లేదు. మరి ఇది కొల్లేరు బైబిల్ ఇట్లుందో ఏమో నాకు తెలియదు, కానీ
యేసును శోధించబడుటకు తీసుకొని వెళ్ళింది అపవాది కాదు, ఆత్మ చేత శోధించబడుటకు ఆయన అరణ్యములోనికి కొనిపోబడాడు. సో మరి మంచిగానే చెప్తున్నారు వచనాలు, మళ్ళీ జవాబు చెప్పేటప్పుడు రివర్స్ చెప్తున్నారేంటి? అవునండి, శోధించబడడానికి ఆత్మదేవుడు నడిపించాడు, లూసిఫర్ నడిపించలేదు. ఇట్రా నా వెంబడిరా, ఇటు తీసుకొని వెళ్తాను నిన్నని. కానీ ఈ శోధనలో ఆయన ఆయన ముందు పెట్టాడు: శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. ఆకలితో ఉన్నావా 40 దినాలుగా? ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకొని నువ్వు అద్భుతాలు చేసే శక్తిని దేవుని కుమారుడవు కదా అన్న. శరీరాశ చూపించాడు. అలాగే నేత్రాశ, ఒక్క నిమిషములో భూలోక రాజ్యములన్నిటిని చూపించి నీవు నాకు మొక్కితివా, ఇవన్నీ రాజ్యాలు నీకు ఇచ్చేస్తాను, ఇవి నాకు అప్పగింపబడి ఉన్నవి, అవి నేను ఎవనికి ఇవ్వకూడదునో వానికి ఇచ్చేదనో, నీకు అవి ఇవ్వడానికి నాకు అధికారం ఉంది అన్నాడు. ఇదేం ఆశ? నేత్రాశ. అమ్మ, ఇంత పెద్ద సామ్రాజ్యాలన్నీ నాకు ఇస్తాడట, ఇక నేను సిలువెక్కడం ఎందుకు, ఈ చచ్చిపోవడం ఎందుకు, సంఘాన్ని కనడం ఎందుకు, సింపుల్గా ఒక్క నిమిషం ఇలాగ వంగితే చాలు ఇస్తాడంట. నేత్రాశ. అలాగే ఈ దేవాలయం మీద నుండి దునుకు, దూతలు వచ్చి నిన్ను పట్టుకుంటారని దావీదు రాశాడు కదా ఇతరుడు. సేమ్ అది జరుగుద్ది నీకు, నీ గురించి ఆ ప్రవచనం రాశాడు కదా, దునుకు అన్నాడు. జీవపు డంబం. ఇప్పుడు హవ్వమేమో ఈ 3 పాపములలో పడిపోయింది, యేసుక్రీస్తేమో ఈ 3 పాపములను జయించాడు. ఈ 3 లోకమునకు సంబంధించినవి. అంటే ఇప్పుడు పాపములో ఉన్నవారు కాదు, ఆ లోకములో నుండి వీటిని జయించిన వాళ్ళు దేవుని గుడారములో సముద్ర వత్సల తోళ్లుగా యుగయుగాలు ఉండబోతున్నారు. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. కానీ వీళ్ళు ఎక్కడి నుండి వచ్చారు అంటే వీళ్ళు లోకము నుండి వచ్చారు. కానీ వీళ్ళు లోకమును జయించిన వారు సుమ. శరీరాశను, నేత్రాశను, జీవపు డంబమును జయించిన వారు. మీరు ఏ పాపమైనా తీసుకోండి, ఈ 3 ఉంటాయి అందులో. ఈ 3 కాన్సెప్ట్స్ ఉంటాయి. శరీరాశ ఉంటుంది, నేత్రాశ ఉంటుంది, జీవపు డంబము కూడా ఉంటుంది. సో వీటిని జయించిన వాళ్లతో నింపబడింది ఆ గుడారం. వీళ్ళెవరంటే అబ్రహాము వంశమేం కాదు, ఏర్పరచబడిన వంశమేం కాదు, కానీ లోకములో నుండి లోకమును జయించి దేవుని ఇంటి కొరకు వచ్చిన జనాంగం వీళ్ళు. దేవుని ఇంటిలోనికి వచ్చిన జనాంగం. బలిపీఠము, మందస్సము. రైట్. బలిపీఠము యేసుక్రీస్తు యొక్క బలియాగమును చూపిస్తుంది. ఇక్కడ దహన బలి, ఇశ్రాయేలీని పక్షంగా దహన బలి పశువు వధించబడుతుంది. అలాగే దేవుని ప్రజల పక్షంగా యేసు అను గొర్రె పిల్ల వధించబడ్డాడు. ఇది మనకు మామూలుగా తెలిసిన విషయం. కానీ ఈ స్లైడ్ ద్వారా బలిపీఠము, మందసం అని నేను కంపారిజన్ ఎందుకు చేస్తున్నానంటే, బలిపీఠము దగ్గర ప్రారంభమైన యేసు కార్యము మందసము దగ్గర వరకు కూడా కనబడుతూ ఉంది. అది గుర్తు చేయడానికి. దీంతో నేను ప్రసంగాన్ని ముగించేస్తాను. ఈరోజు కొంచెం అలసిపోయినట్లేరు, బాగానే ఇంట్రెస్ట్గా ఉన్నారు, కానీ గడియారం మాత్రం అది అలసిపోకుండా అది తిరుగుతూనే ఉంటుంది. భూమి తన చుట్టూ తాను తిరుగుతుంది, మీ గడియారం కూడా ఒక్క నిమిషం కూడా వెనక్కి కాకుండా తిరుగుతుంది. దూరం నుండి వచ్చాడు పాపం, ట్రైన్లో పడి వచ్చాడు, జనరల్లో ఎక్కి వచ్చాడు అని కనీసం కొంచెం కూడా కనికరం దానికి లేదు. కనికరము గలవారు ధన్యులు, మీ గడియారమునకు ఆ మాత్రము కనికరము లేదు. రైట్. రైట్. ఓకే. ఇప్పుడు మీరు ఇక్కడ ఈ రెండింటిని ఎందుకు కంపేర్ చేస్తున్నంటే, దేర్ ఈజ్ కామన్ ఇన్ బిట్వీన్ దీస్ 2. ఏమిటి అంటే, తుమ్మకర్ర ఈ రెండింటిలో కామన్గా కనబడుతూ ఉంది. ఏమిటి అంటే, లోపల తుమ్మకర్ర, పైన ఇత్తడి.
ఇక్కడ ప్రారంభిస్తాడు యాజకుడు తన పనిని. ఇక్కడ మీరు గమనిస్తే ఇది తుమ్మకర్రే ఉంది లోపల, కానీ పైన బంగారము ఉంది. ఇక్కడ ముగిస్తాడు ఆరాధన కార్యక్రమాన్ని, ఇక్కడ ముగిస్తాడు. రెండిట్లో ఉన్నది తుమ్మకర్రే, కానీ ప్రారంభం ఇత్తడితో జరిగి ముగింపు బంగారంతో ముగుస్తుంది. ఏమిటి ఆధ్యాత్మిక పాఠం అంటే, ఇత్తడి దేవుని ఉగ్రతకు గుర్తు. బలిపీఠము దగ్గరికి ఒక ఆరాధకుడు వచ్చినప్పుడు నా ఉగ్రతంతా ఈ దహన బలిపీఠం మీదికి వెళ్ళింది అని జ్ఞాపకము చేసుకొనుటయే ఆరాధనలో మొదటి భాగము. అక్కడే ప్రారంభం కావాలి. విశ్వాసి యాత్ర కూడా ఆ ఆరాధనతోనే ప్రారంభం కావాలి. నా మీద రావలసిన ఈ అగ్ని ఇదిగో ఒక గొర్రె పిల్ల మీదికి పోయింది, ఆ గొర్రె పిల్ల భరించి నా నిమిత్తమై అది కాల్చబడింది, చీల్చబడింది, అది జీవాహారముగా మార్చబడింది అని గుర్తించడమే నిజమైన ఆరాధనలోని ప్రారంభం. తుమ్మకర్రెవరు? మానవుడు. ఈ మానవుడి మీద ఇత్తడి, యేసు అను ఇత్తడి పొదిగింది. ఇక్కడ నా బ్రతుకు విమోచనతో ప్రారంభమవుతుంది. దేవుని ఉగ్రతను తప్పించుకొని ప్రారంభం అవుతుంది. ముగింపు ఎక్కడ అవుతుందో తెలుసా? అదే తుమ్మకర్ర బంగారముతో ముగుస్తుంది, కెరూబులతో ముగుస్తుంది. అంటే ఏమిటి? బంగారము దేనికి ముంగర్తని చెప్తున్నాను ఏమండి? 5 నిమిషాల్లో ముగిస్తానన్నప్పుడు అయినా మీరు మొహాలు అట్లాగే పెడతారా? దైవిక స్వభావం. వెరీ గుడ్. దేవుని లక్షణములకు, దేవ స్వభావమునకు ముంగుర్తుగా బంగారం ఉంది. సో ఇక్కడ నేను దేవుని ఉగ్రతాపాత్రునిగా ప్రారంభమై ఉగ్రతను తప్పించుకొని నా జీవితమును ఈ గొర్రెపిల్ల ద్వారా దైవ స్వభావములతో కెరూబుల మధ్యలోనికి చేరుకోబోతున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. పరలోకమునకు వెళ్ళే విధానం ఏమిటంటే, మతాలను బట్టి కాదు, నీ మంచితనాన్ని, నీతి కార్యములు, దాన ధర్మాలు, పుణ్యకార్యాలు, వ్రతాలు, దీక్షలు, ఉపవాసాలు వీటిని బట్టి కాదు, కేవలము ఈ బలిపీఠమును బట్టి నా రక్షణ యాత్ర ప్రారంభం. ఈ పరలోకపు కెరూబుల మధ్యలో నన్ను వాళ్ళందరూ కూడా ఘనపరుస్తుంటారు. గొర్రె పిల్ల భార్య కొరకు మేము ఇన్నాళ్ళు చూసాం, ఇదిగో వచ్చేసాడు సత్యప్రకాష్ గాడు. అక్కడ ముగుస్తుంది పరలోకములో. ఎలా ముగుస్తుంది? గొర్రెపిల్ల భార్యగా కెరూబులు నన్ను ఎప్పుడు గుర్తిస్తానంటే, బంగారపు స్వభావము నా మీద పొదగబడినప్పుడు. అప్పుడే మన ఆరాధన జీవితం, భక్తి జీవితం పరిపూర్ణం అవుతుంది. దేవుని బిడ్డలారా, మనము బలిపీఠము దగ్గర యాత్ర ప్రారంభించాము చాలా మందిమి. ఇంకెవరైనా రక్షించబడకపోతే ఆ బలిపీఠము దగ్గరికి రావాలి. యేసు రక్తము, యేసుక్రీస్తును బలి పశువు, నీ పాపముల పక్షంగా ఆయన మీద దేవుడు మోపడానికి ఇష్టపడ్డాడు, ఆయన మోయడానికి ఇష్టపడ్డాడు. నీవు ఉగ్రతకు పాత్రుడుగా ఉండనవసరం లేదు. నీ ఉగ్రతకు బదులు యేసు ఉగ్రతను భరించాడని నమ్మి విశ్వసించి బాప్తిస్వం పొందినావా, రక్షించబడతావు. నీ బలిపీఠపు యాత్ర, ఆరాధన యాత్ర ప్రారంభమవుతుంది, పరలోక యాత్ర ప్రారంభమవుతుంది. అలాగని దేవుని సంఘములో నీ ఆత్మీయ జీవితము దినదినము బంగారపు స్వభావములోనికి వెళ్ళాలి. దేవ స్వభావమును ధరించుకున్న నాడు నీవు కెరూబుల మధ్యలోనికి చేరుకోగలిగిన వ్యక్తిగా మారతావు. తలలు ఉంచండి, కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం.